మొదలు పెట్టే ముందు ఒక పాయింట్ మాట్లాడాలి. Before I start, I would like to share one important point. ప్రసంగి 1వ అధ్యాయం 1వ వచనం తీసి చదవండి. Now let's go to Ecclesiastes chapter 1 verse 1. ప్రసంగి 1వ అధ్యాయము 1వ వచనము. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు. ఎవరు మాట్లాడుతున్నారు? Now who is speaking here? దావీదు కుమారుడును యెరూషలేము రాజునై ఉండిన ప్రసంగి మాట్లాడుతున్నాడు. These are the words of the teacher, King David's son, who ruled in Jerusalem. ఎవరు ఈ సొలొమోను? Now who is this Solomon? జ్ఞానము వివేకము కలిగే వరము పొందుకున్న వ్యక్తి. Now he is the person who is gifted with the wisdom and understanding. ప్రతి వారు కూడా ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వండి, నాకు వివేకం ఇవ్వండి అని ప్రతి వాళ్ళు అడుగుతూ ఉంటారు. Every person would be praying to God, God please give me your wisdom and understanding. అడిగిన వెంటనే నెక్స్ట్ వేసే క్వశ్చన్ ఏంటి? The moment they ask, the next question they would be asking God is, నేను విశ్వాసంతో రిసీవ్ చేసుకున్నాను అంటారు. and they would be saying, I have received it with faith. గ్యారెంటీ ఏంటి? Now what is the guarantee that you have received with faith? ఎప్పుడూ కూడా మీరు తప్పు చేశాను అని నోటితో పశ్చాత్తాపడుతున్నాను అని చెప్పి వెంటనే థ్యాంక్ యూ లార్డ్ మీరు నాకు విడుదల కలిగజేశారని వెంటనే పలకడం అనేది చాలా తప్పు. Now it is wrong to always say for whatever sin you have committed, Lord please forgive me, and then you are assuming that God has forgiven you. ఎందుకంటే మీరు పశ్చాత్తాపడుతున్నారు అంటే నీ హృదయానికి తెలుసు, నీ కిడ్నీస్కి తెలుసు, నీ లంగ్స్కి తెలుసు. Whether you are repenting or not, every organ of your body knows about it. నీ ఎముకలకు కూడా తెలుసు. Even every bone of yours knows it. అంటే శరీరము ప్రతిదీ కూడా తనకు అనుగుణంగా పలుకుతూనే ఉంటుంది. And the body always speaks to its own convenience. అందుకే సొలొమోను ఏం చెప్పాడు? 2వ వచనం చూడండి. That's the reason why. What did Solomon say in Ecclesiastes chapter 1 verse 2? ప్రసంగి 1వ అధ్యాయము 2వ వచనం. వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నప్పుడు వ్యర్థము సమస్తము వ్యర్థమే. వ్యర్థము అంటే ఈ పాయింట్ తీసుకుని ప్రతి వాళ్ళు సూర్యుడి కింద లోకంలో ఉన్నదంతా వ్యర్థమైన వాక్యమే చెప్తుంది కదా అని అంటూ ఉంటారు. Now people would be taking this point and then they would be saying, he's saying that everything under the sun is a vanity. ఎందుకు వ్యర్థం అని చెప్పాడు? Now why did he say it is a vanity or meaningless? సూర్యుడి కింద ఉన్నదంతా వ్యర్థం అని ఎందుకు చెప్పాడు? Now why did he say everything under the sun is a vanity or meaningless? సూర్యుడి కింద ఉన్నది లోకం. Now under the sun is the entire earth. లోకంలో అబద్ధం ఉంది. And in the earth there is lie. అబద్ధ సాక్ష్యమే అబద్ధం. There is deceit over there. వేషధారణ ఉంది. There is hypocrisy. వేషధారణ అన్నదే పాపం. And hypocrisy itself is a sin. అంటే ఇన్ని ఉన్నప్పుడు మరి ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థమని ఎందుకు చెప్పాడు? Now with all these things, why did he say that everything under the sun on this earth is meaningless? నిన్ను నువ్వు ఎలా హ్యాండిల్ చేసుకుంటున్నావు? Now how will I be handling myself? పాపం చేయకుండా నిన్ను నువ్వు ఎలా హ్యాండిల్ చేసుకుంటున్నావు? Without sinning, how will you handle yourself? ప్రతి విషయంలో నిన్ను ఎలా జాగ్రత్త పెట్టుకుంటున్నావు? In each and everything, how is that I'm being extremely careful? మోసపోకుండా ఎలా జాగ్రత్త పెట్టుకుంటున్నావు? Now how is that I'm being careful from being deceit? సొలొమోను రాజు జ్ఞానము వివేకము పొందుకున్న తర్వాత అతడు దేవుని చేతిలో ఉన్నాడు. Now King Solomon, after receiving the wisdom and understanding, he is in the hands of the Lord. జ్ఞానము వివేకము ఒక మనిషి పొందుకున్నాడు అంటే వాడు తప్పకుండా దేవుడి చేతిలోనే ఉంటాడు. If a person is receiving the wisdom and the understanding, for sure he will be in the hands of the Lord. లోపలుండే వ్యర్థము ఏది ఆపేస్తుందో ఆ వ్యర్థము మీలో నుండి వెళ్ళిపోవాలి. All the vanities that is there in your life should let go of you. అది వెళ్ళినప్పుడే స్వస్థత చూడగలుగుతారు, విడుదల కోరుకుంటారు, సమాధానం చూడగలుగుతారు, ఆశీర్వాదం చూడగలుగుతారు. Only then you will able to see the deliverance, healing, blessings, and in all ways. మీకు స్టేట్మెంట్ కావాలా? Do you just want a faith statement? నన్ను దేవుడు ఆశీర్వదించాలని స్టేట్మెంట్ కావాలా? Do you just want a statement telling that God is want to ఆ స్టేట్మెంట్ సూర్యుడి కింద వ్యర్థము 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 వ్యర్థము. all this is vanity under the sun, it's of no use. సత్యమే చెప్తున్నాను మీకు. And I'm speaking to you the truth. మీరు వాక్యం గ్రహించినప్పుడు నువ్వు వద్దనుకున్న ఆశీర్వాదం మీ వెనకాల వస్తూనే ఉంటుంది. But when you are obedient to the word of God, without your knowledge, the blessings will follow you. సూర్యుడి కింద ఉన్నవంతా వ్యర్థము. Everything that is under the sun is vanity. ఎప్పుడైతే సొలొమోను ఆ
వరం పొందుకున్నాడో దేవుడి చేతిలో ఉన్నాడు. The moment Solomon received the blessings, he was under the hand of God. జ్ఞానము వివేకము అనే బంతి సొలొమోను చేతిలో ఉంది. The ball which is related to wisdom and understanding was in the hand of Solomon. సూర్యుడి క్రిందనే It was right underneath the sun. సూర్యుడి క్రిందనే దేవుడి చేతిలో జ్ఞానము వివేకమైన బంతి పట్టుకుని ఉన్నాడు. Right underneath the sun, he had the ball of blessing both related to wisdom సూర్యుడి and కిందనే understanding. Just right under the sun. సూర్యుడి కిందనే Just under the sun. కానీ ఎవరి చేతిలో ఉన్నాడు? But under whose hand దేవుడి was he? చేతిలో ఉన్నాడు. He was there in the ఆ hand of బంతి God. ఎక్కడ విసిరినా కూడా అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. జ్ఞానంతో విసురుతాడు. Wherever the ball is thrown, the place would be blessed because he throws నేను it with అక్కడ wisdom. విసురొచ్చా లేదా అని జ్ఞానంతో ఆలోచిస్తాడు. He thinks twice before throwing that ball whether it is required or not. క్విక్ డిసిషన్ తీసుకోవచ్చా లేదా అని అక్కడ ఆలోచిస్తాడు. He thinks twice whether a quick decision has to be taken or not. ఇలా మాట్లాడొచ్చా లేదా అని ఆలోచిస్తాడు. He thinks twice whether he should speak like that or ఈ not. డిసిషన్ తీసుకోవచ్చా లేదా అని ఆలోచిస్తాడు. He thinks twice whether he can take this decision or not. ఎందుకు ఆలోచిస్తున్నాడు? Why does he think? ఈ సూర్యుడి కింద ఉన్నదంతా అందంగా కనబడుతుంది. Because everything looks appealing underneath the sun. ప్రతిదీ కూడా ఏముందిలే అన్నట్టు అనిపిస్తుంది. It appears everything is okay. ఏముందిలే చేయగలుగుతాం ఎంతసేపులే అని They అనిపిస్తుంది. think they can do anything underneath the sun. ఇప్పుడు నేనేమన్నాను? What did I say just now? ఏముందిలే చేయగలుగుతాం. What's so big about it? I can do ఏం it. పెద్ద ఇష్యూ కాదుగా. It's not at all an issue for me. దీన్ని ఏమంటారు తెలుసా? What do you call this type of statement? గాలికై ప్రయాసపడుట అని అర్థం. This is beating in the air. అందుకనే స్టేట్మెంట్స్ అన్నది మనం ఎప్పుడు ఇవ్వద్దు. Therefore, let us not make any statements నువ్వు like that. దేవుడి చేతిలో ఉన్నావనుకో బంతి నీ చేతిలో ఉంటుంది. If you are in the hand of God, the ball of blessing will be in your hand. అందుకనే సొలొమోను జ్ఞానంతో వివేకముతో ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందాడు. That's the reason Solomon was able to gain everything under the world. తర్వాత ఏమైంది? Later on, what happened in Solomon's దేవుడి life? జ్ఞానంతో మనుషుల జ్ఞానం కలపొచ్చునా? Can we corrupt anything with God's wisdom? దేవుడి జ్ఞానములో మనుషుల జ్ఞానం కలపొచ్చునా? Can we add anything to God's wisdom? మనుషుల ఆలోచన దేవుని జ్ఞానంతో కలపవచ్చునా? I'm asking this question, can we add anything to God's wisdom? మనుషుల జ్ఞానం అంటే ఏంటి తెలుసా? Do you know what is man's wisdom? ఏముందిలే క్షమించమని అడుగు, దేవుడు క్షమిస్తారు కదా. ఆయన ప్రేమ తప్ప ఇంకేం చూపించరా? ఆయన రక్తం చిందించిందే మనల్ని ప్రేమించడానికి. Man's wisdom will tell you it's okay, go and ask forgiveness from God. He died on the cross for your sins. Just go and ask దీన్నే forgiveness. కలపడం అనంటే. This is exacting adding on to the word or the wisdom of God. పాపము చేయుట ఆయనకి అసహ్యము, అబద్ధము చెప్పు నాలుక ఆయనకి అసహ్యము, వేషధారణగా ఉండటం అసహ్యం అని చెప్పినప్పుడు అటువంటి ప్రవర్తన కలిగిన తర్వాత కూడా దేవుడు ప్రేమిస్తున్నారని ఎలా అనుకుంటారు? When sin, hypocrisy and telling lies are abominations in the sight of God, how could you think that God will still love you when you're having all this in your life? ఎలాగా ఒప్పుకుంటారు? How can he accept it? కానీ అతను దేవుని జ్ఞానం దగ్గర తన లోక జ్ఞానాన్ని కలపడం వలన మొలకన దేవుడికి మొక్కడం జరిగింది. When he added the worldly wisdom to godly wisdom, he had to bow down to the false idol called as Moloch. ఆ మొలక్ ఏంటి తెలుసా? పసిపిల్లల్ని బలి ఇవ్వడం. మీరు వినే ఉంటారు, చాలా పెద్ద పెద్దవన్నీ కట్టాలంటే నరబలి ఇవ్వాలి అంటారు చూసారా? అది మొలక్ దేవుడికి బలి ఇస్తారు ఆ కాలంలో. The pagan deity Moloch offers is requiring human sacrifices. You would have heard when you want to do a building, construct a building, they do human sacrifices. మరి అంత జ్ఞానము వివేకము పొందుకొని అతడు చెప్పే తీర్పుల్ని చూసి అక్కడున్న ప్రజలు భయముతో వణికే అంత జ్ఞానము పొందుకున్న సొలొమోను ఎలాగ పడిపోయాడు? Consider the way Solomon fell down because people were really scared and afraid the way Solomon was using his wisdom to pass on judgments. క్యాజువల్ స్పీక్. Therefore, be careful of speaking దేవుడు very వాళ్ళతోనేనా carefully. మాతో కూడా There మాట్లాడించగలుగుతారు. are some people who say, do you think God will speak only to them? He'll speak to పరిశుద్ధాత్మ us వాళ్ళ also. దగ్గరే ఉంటారా? మా దగ్గర ఉండగలుగుతారు. Even we have the Holy Spirit, some say. వాక్యమే కదా ఎవరైనా చెప్పగలుగుతారు. Some say even we can say, anybody can say the word of God. అది నేను చెప్పను. But I will not say that. ఎందుకంటే వాక్యము దహించు అగ్ని. Because the word of God is a consuming fire. ఎవరైనా చెప్పగలుగుతారని మాత్రం నేనైతే I చెప్పలేను. can never tell that anybody can talk about the consuming fire or the word of దేవుని God. వాక్యంలో మనుషుల జీవితాలు ఆధారపడి ఉంటాయి. The
people's life is dependent on the word of God. దేవుని వాక్యములో మనిషి యొక్క స్వస్థత ఉంది. In the word of God there is healing. దేవుని వాక్యంలో లోకంలో భరిస్తున్న సమస్యల నుండి బయటకు వచ్చే మార్గం ఉంది. There's a way of escape, or the way of solutions you will find from the word of God. కుమారుడు ఎందుకు వచ్చారు? Why did the son come into this world? సూర్యుడి కింద ఉన్నదంతా వ్యర్థము కాబట్టి, వ్యర్థము అన్నది కన్ఫర్మ్ అయ్యింది కాబట్టి, ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారిని సూర్యుడి కింద నుంచి సపరేట్ చేసి వాళ్ళని అంటే పరలోకానికి హక్కుదారులుగా చేయడానికి రావడం జరిగింది. The Son of Man, or the Son of God, came into this world because he knew everything under the world was vanity. He came into this world to separate those people who still live into the deception and to also show them the inheritance of heaven. అంటే భూమి మీద సూర్యుడి కింద వాళ్ళు పరలోకపు వాసుల్లాగా బతుకుతారు. అందుకనే పాపానికి భయపడతారు, ప్రతి వాటికి జాగ్రత్త పడతారు. This is when people, though living in the world, are inheritance of the heaven, the citizenship is heaven, they are scared and they are very clear about not sinning and not going into the wrong way. చాలా మంది ఏమంటారంటే నాకు సమయం కావాలండి. Many people will say, I need time to change myself. మార్చుకోవాలనుకున్నా, నాకు సమయం పడుతుంది. They say, I want to change but I need some more time. మరి అబద్ధం చెప్పినప్పుడు, వేషధారణగా ఉన్నప్పుడు, దొంగతనం చేసేటప్పుడు నాకు సమయం కావాలి, ఇది చెయ్యొచ్చా లేదా అని ఎందుకు ఆలోచించట్లేదు? If that's the case, then why is it when you're telling lies or doing wrong things and manipulating things, you don't ask for time, you do it శాపనార్థాలు immediately? పలికినప్పుడు ఎందుకు When ఆలోచించట్లేదు? you're cursing somebody, why is it you don't think? బూతులు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఆలోచించట్లేదు? When somebody is saying bad words, why they don't practice? స్టబాన్ గా ఉన్నప్పుడు ఎందుకు ఆలోచించట్లేదు? When you are stubborn, why is it you don't think then? అప్పుడు దీనికే ఆలోచించకండి. If that's the case, you should not think about doing good also. మంచిగా మారడానికి మీకు సమయం కావాల్సి వస్తుంది, కానీ అబద్ధాలు వేషధారణగా ఉండటానికి సమయమే అవసరం లేదు. క్విక్ టక డిసిషన్ For తీసుకుంటారు. doing something good or practicing something good, you need time, but practicing and doing something which is bad, you do it very quickly. తప్పమ్మా, That's the wrong way. అలా ఉండకూడదు. Don't be like that. అన్యాయపు తీర్పు అన్నది ఎప్పుడు చేయకూడదు. You will not be unfair in your లేదు treatment. నేను ఎప్పుడు చెయ్యనే అని అనుకుంటూ ఉంటారు. You might be thinking, I'm not unfair in my judgment. సరే చూద్దాం. Let's ఐజియా 53:8. ఐజియా 53:8. యెషయా 53వ అధ్యాయము 8వ వచనం. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూముల నుండి అతడు కొట్టివేయబడెను, అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? ఎవరు ఆలోచిస్తున్నారు? Who is thinking about the same? ఆ తరంలో ఎవరు ఆలోచిస్తున్నారు? ఈ తరంలో ఎవరు ఆలోచిస్తున్నారు? Who thought about it in that generation and who is thinking about it in this దేవుడు generation? అంటారు, They say it's God. రావాలి అంటారు, They say they want to come to the fold. మాట్లాడాలి అని They అంటారు, say they want to talk to God. చూడాలి అంటారు. They say they want to see God. దేవుడు అన్న ఆయన వస్తే ఏమంటారు? అబద్ధపు సాక్ష్యాలు, అబద్ధపు ప్రవక్తలు ఎంతో మంది వస్తారని వాక్యం చెప్తుంది కదా అని మీరేం చేస్తున్నారు? But when they see God and they feel God, they say there are many false Christs will be coming. What are you doing over here? That's how they start speaking. మరి ఈ ఆలోచన జ్ఞానమైనదా లేకపోతే అజ్ఞానమైనదా? Now this type of speech, is it wise or is it unwise? మీరు ఎప్పుడూ కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి అని అంటే మీరు గ్రహించగలుగుతారు. When you are prepared, every time you will be able to understand. ఎందుకంటే మీరే దేవుడు అంటారు, మీరే దేవుడు కావాలంటారు, దేవుడు చూడాలి అంటారు, దేవుడి స్వరం వినాలి అని అంటారు. కానీ వచ్చినప్పుడు అబద్ధ ప్రవక్తలు వచ్చేస్తారు, కానీ వాళ్ళు ఏం పలుకుతున్నారా, ఏం బోధిస్తున్నారా, ఏం చెప్తున్నారా అన్నది ఎవ్వరు గ్రహించరు. క్విక్ డిసిషన్ తీసుకుంటారు, అన్యాయపు తీర్పు తీర్చడం కూడా జరుగుతుంది. There are people who say they want to see God, they want to talk to God, they want to look at God, but when God comes into their lives, they say no, this cannot be God, this is a false God. They are very quick and passing judgments. They don't even consider what their messages been spoken, how transforming messages they are. What do you think about them? అబద్ధ ప్రవక్తలు మనుషుల్ని విధేయతలోనికి నడిపించగలుగుతారా? Can false prophets lead people into obedience towards అబద్ధ Christ? ప్రవక్తలు ఇది తప్పు అని చెప్పగలుగుతారా? Can false prophets say this is wrong? అబద్ధ ప్రవక్తలు పాపం చెయ్యొద్దు అని Can నేర్పించగలుగుతారా? false prophets say it's not right for you to sin? తండ్రి తప్ప వేరొక దేవుడు లేరు అని అబద్ధ ప్రవక్తలు నేర్పించగలుగుతారా? Can false prophets teach that there is only one God and God the Father? ఇది గ్రహించకుండా మాట్లాడుతున్నారు అంటే అన్యాయపు తీర్పు తీరుస్తున్నారు అని Since అర్థం. they are not understanding, they are passing on rash or unjust judgment. గ్రహింపు
But understand. గ్రహింపు. Understanding is ఈ more important. అపవాదికి నచ్చనిది గ్రహింపు. The devil doesn't want people to understand. మనుషులకి సత్యము గ్రహించేటటువంటి శక్తి వాళ్ళు పొందుకోవడం వాడికి ఇష్టం ఉండదు. మతం కాదు, I'm not teaching a religion. మతం కాదు, It's not about a religion at all. మంచి మనస్తత్వము. I'm talking about the right attitude. అన్యాయపు తీర్పు అన్నది నువ్వు నోటితో చెప్పక్కర్లేదు. You don't have to say anything about నీ unfair బాడీ judgment. లాంగ్వేజ్ కూడా అన్యాయపు తీర్పుకి వెళ్తుంది. Because your own body also నీ will go into wrong ముఖ judgment. ఎక్స్ప్రెషన్స్ కూడా అన్యాయపు తీర్పుకి వెళుతుంది. Your facial expressions can go into wrong ఐజియా judgment. 3rd chapter 9th verse తీయండి. Isaiah chapter 3 verse 9. యెషయా 3వ అధ్యాయము 9వ వచనం. ఐజాయా చాప్టర్ 3 వర్స్ 9. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును, తమ పాపమును మరుగు చేయక సోదోము వారి వలె దాన్ని బయలుపరచుదురు, తమకు తామే వారు కీడు చేసుకొని ఉన్నారు, వారికి శ్రమ. సమయోచితమైన జ్ఞానం ఎలా ఉంటుంది, సమయోచితమైన మాట ఎలా ఉంటుంది, ఏ సమయంలో ఏ మాట అంటే నువ్వు మాట్లాడే ప్రతి మాటలో అక్కడ సమాధానం ఉండాలి. Whenever you're speaking, whatever you're speaking, there should always be peace associated. I'm teaching you about the right way of wisdom and right way of నీకు understanding. నచ్చకపోయినా సమాధానకరమైన మాట తీసుకుంటే నీ జీవితమే సమాధానకరమైన జీవితంలో Even వెళ్తుంది. if you do not like, but if you practice that which is right wisdom and right time, it'll be, your life will be full of peace. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును. Because the word very clearly says the very look on their faces gives them away. ఎందుకు అలుగుతున్నావు? Why are you sulking? లేదే నేనేం అలగట్లేదు Then you will say, no, I'm not sulking. అంటే అలిగి ఒక పాపం చేయడం, అలగలేదని అబద్ధం చెప్పి మరొక పాపం చేయడం. One is you're saying you're not sulking, on the other hand you're telling that no, I'm not sulking, you're justifying yourself. తెలియదు అనుకుంటున్నారా? Do you think I do not know? దేవుడికి ఏం తెలియదు అనుకుంటున్నారా? Do you think God doesn't know anything? ఎందుకు సూర్యుడి కింద అన్ని వ్యర్థము వ్యర్థము, ప్రతి వాడు గాలికి కొట్టినట్టు ప్రయాస పడుతున్నారని ఎందుకు అన్నారు? Why everything under the sun is said to be vanity, and why is it telling that you are fighting against the air? I mean fighting in ఎందుకంటే the air. గ్రహించలేకపోవడం వల్ల. Because of lack of understanding. నో, నేను అలగకూడదు, నేను ఎందుకు అలుగుతున్నాను? You should understand, say yes, I should not sulk at all. వెంటనే ఎక్స్ప్రెషన్స్ మార్చేస్తారు. Immediately people change their facial expressions. మరి ఎందుకు ఎక్స్ప్రెషన్ మారుస్తుంటే మళ్ళీ దానికి జస్టిఫికేషన్ వేరే ఇచ్చుకుంటూ And వెళ్తారు. when somebody says, why are you changing your facial expressions, they start justifying. నేను అలా అనలేదే, నువ్వు ఏం చెప్పినా నేనైతే చేస్తాను, నువ్వు అలా చేస్తావా? ఇవి ఏంటి తెలుసా, గాలికి ప్రయాస పడుతున్నట్టు ఉంటది. This is all like fire, just going against the తప్పకుండా air. ఇది ప్రతి వారి ఇళ్లలో జరుగుతున్నదే, This is happening in everybody's family. జరుగుతున్నదే. It is happening in all అది families. జరగకూడదనే నేను ఈ లేఖనం తీసుకొచ్చింది. I brought this word so that it should not continue to happen again. అది ఏమవుతుంది, మీ ముఖ లక్షణాలు సాక్ష్యం పలుకుతుంది. Because your own countenance is passing a judgment against you. దానికి అర్థం తెలుసా? Do you know what it means? దేవుడు సమాధానం ఇవ్వాలని కోరుకుంటారు. God wants to give peace indeed. ఆ సమాధానం ఇచ్చినప్పుడు ఈ అలిగే వాళ్ళు ఏంటంటే, ఏమి లేదు, ఇలాంటివి ఎన్నో విన్నాను, అంతే, ఇంకా నాకేం చెప్పకండి, నాకు ఇప్పుడు తలనొప్పిగా ఉంది, ఎవరు చెప్పకండి అని వెళ్ళిపోతూ ఉంటారు. The people will simply start giving excuses and justifying and say, yeah, I know it, but you don't tell me now, I have a headache. They give excuses and walk away. సాక్ష్యం, Your testimony. సాక్ష్యం, What is your testimony? దానికి అర్థం ఏంటి? What does it mean? తమ పాపాలు దాచుకుంటున్నాం అనుకుంటున్నారు వాళ్ళు. They think, or rather, they are actually hiding their sins. కానీ ఎంత దాచుకున్నా అన్ని బయటకు వస్తాయి. No matter how much you hide them, they cannot be నేను concealed. It ఎక్కువ has to be ఇది revealed. నమ్ముతాను. I firmly believe in this. ఒక అబద్ధము చెప్పాను కదా, ఈ రోజు తప్పించుకున్నాను అనుకుంటాం, కానీ ఎవ్వరూ లేనప్పుడు ఒక అబద్ధం చెప్పి బయటకు వస్తాం. కానీ 100-200 మంది మధ్యలో ఇది అబద్ధం అని తేలినప్పుడున్నే అవమానం ఉంటుంది చూసారా, అప్పుడు అనుకుంటారు ఎందుకు అబద్ధం చెప్పానా అని. People might think nobody knows when I'm telling a lies, and they tell lies within the four walls, but and in the midst of hundreds or 200 people, their lies will be clearly exposed. You know how shameful and disgraceful it is? మీరు ఎప్పుడో ఎలా ఉన్నారో కాదు, ప్రతిరోజు, ఈ రోజు నీ సాక్ష్యం ఏంటి, రేపు నీ సాక్ష్యం ఏంటి, ఎల్లుండి నీ సాక్ష్యం ఏంటి, ప్రతిరోజు నీ సాక్ష్యం ఏంటి అన్నది ఇంపార్టెంట్. Your testimony of the past is not at all important, but what is your testimony today, tomorrow, and the days after? మరి How are you going to ఇస్కరియోతు carry on? యూదా దేవుడు ఎంచబడలేదా? Even Judas Iscariot was chosen. ఆయన ఏ మొలకును పూజించాడు? Which Moloch did he worship? ధనము. Money. ధనము కోసము దేవుని కుమారుణ్ణే అప్పగించాడంటే ఆ మొలక్ అన్నది
మనుషుల్ని ఎంత దాకా తీసుకెళ్తుందో చూడండి. He worshipped the Moloch related to money. So see how greatly he had sinned because of worshipping. మీకు ఒక విషయం నేర్పిస్తున్నాను. I will teach you one thing. వాక్యమే చెప్పింది కదా ఆయన వస్తారని, శిలువ మరణం చెందుతారని. ఎప్పుడు పలకకండి. Never ever use this words by telling it is written in the word of God, he will come, he will die on the cross. ఆయన దేవుడు కదా, ఆయన దేవుడు కాబట్టి ఆయన భరించారు, మనం మనుషులము. ఎప్పుడు పలకకండి. And never ever say that he is God and that's why he was able to forbear everything and we are human beings, we are not able to do మనిషి that. కుమారుడు లాగా భూమి మీదకి వచ్చారు. He didn't come in the form of God, he ఒక came as a son of a నార్మల్ man. మనిషి నడిచినట్టే నడిచారు. He walked in this world, in this earth as a normal మీకు person. ఏమేమి అధికారాలు ఇస్తామని చెప్పారో, ఏమేమి ఆశీర్వాదం ఇస్తామన్నారో, ఏమేమి వరాలు ఇస్తామన్నారో అవన్నీ కూడా అతనికి ఇచ్చి ఉన్నారు ఆ కాలంలో. He gave everything just like a normal human being gets. నీలాగే మనిషే. He is just a human, he was just a human like you and మరి me. ఎలాగ దేవుని కుమారుడిగా మార్చబడ్డాడు? But then how did he become a son of God? ఎలా మార్చబడ్డాడు? How did he prove that he was a son of లోబడ్డాడు, God? విధేయత చూపించాడు, దేవుని చిత్తాన్ని జరిగించాడు. He became obedient even to death of the cross and he was absolutely obedient to the son of లోబడ్డారు, God. విధేయత చూపించారు, He was humble himself and he showed obedience దేవుడి చిత్తం జరిగించారు. and he performed the will of God. దేవుడి చిత్తాన్ని జరిగించడమే మన ఆచారము. Our tradition is to only do God's will. మరి ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? What did Judas Iscariot do? అంటే ఇంకా కూడా నేను ఇందులో మార్చుకోలేకపోతున్నాను, కళ్ళతో తప్పు చేయలేకపోతున్నాను, నోరు జాగ్రత్త పెట్టుకోలేకపోతున్నాను, నీ సొంత ఆలోచనతో నువ్వు ఉండి నీ ఇష్టంగా వెళ్తున్నాను అంటే మరి ఏ మొలక్కను పూజిస్తున్నారు? You are going in your own ways. You are not able to guard your eyes by going and sinning and doing all sorts of wrong things and mischief. Then which Moloch are you worshipping in your life? నువ్వు మారడం నాకేం గొప్ప కాదు. Changing is not a great thing for you. కానీ ఆ మారినది నువ్వు క్యారీ చేయాలి కదా. Changing for that moment is not a great thing, but your transformation నువ్వు should be ఎలా permanent. మార్చుకున్నావో, ఎలా నేర్చుకున్నావో నువ్వు క్యారీ చేయాలి. You should be permanent in your transformation, నీ not మైండ్ తో today. నువ్వు క్యారీ చేయాలి. You should carry that నీ throughout. శరీరం మీద క్యారీ should చేయాలి. carry it upon your నువ్వు body. మోసుకుంటూ వెళ్ళాలి. You should carry that నువ్వు transformation. దేవుణ్ణి ఈ విధంగా మోయి ఈ శాస్త్రులు పరిచయులకి మార్చుకోవడం ఇష్టం లేదు కదా. That's the reason the scribes and the Pharisees ఆ don't want to ఈగోతో change, ఉంటున్నారు కదా. because they're living with their ego. అందుకనే వాళ్ళు లంచం కూడా ఇచ్చి సాక్ష్యాలను ఏర్పరచుకున్నారంటే ఒకసారి ఆలోచించండి. Then you can imagine they were giving bribes and then gathering false witnesses. ఇప్పుడు చెప్పండి వాళ్ళు ఏమంటున్నారు? మా దేవుడి తండ్రి మా ప్రవక్త మోషే అని అంటున్నారు. They say Abraham is the father or God is the father and Moses is the. మరి చెప్పిన మనుషులే కదా లంచాలు ఇచ్చింది. Now these are the ones who take bribes. తండ్రి లంచం ఇమ్మని నేర్పించారా? Will God teach you to give bribes? లంచం ఇమ్మని నేర్పించారా? Will God teach you to అబద్ధ give సాక్ష్యం చెప్పమని నేర్పించారా? Will God tell you to tell lies and అలాగ be false ఉండకూడదు. witness? You should not be like that. లోకం అలాగే ఉంది. Because the world is like that. అలా ఉండొద్దు. మీ హృదయం నీ లోపల ఏముంటుందో అదే నువ్వు. Whatever is inside your heart or meditating in your heart, that's you. నువ్వు అనుకున్నావేమో నేను సంతోషంగా ఉన్నాను, పైకి అందరితోనూ ప్రేమగా ఉంటున్నాను, ఎంతో ప్రేమగా తేనెలొలికించి మాటలు పలుకుతున్నాను అని నువ్వు అనుకుని అందరికీ నువ్వు ఇంప్రెస్ చేసుకోవాలనుకుంటున్నావేమో. You're thinking to impress people with your sweet words like honey that's flowing and flatter people. అవ్వదు. నీ లోపల ఏదుందో అది నువ్వే. Whatever's inside you, that's you. నీ లోపల ఎవరున్నారు? Who is inside you? నీ లోపల వాక్యం ఉందనుకో, If the word is there inside నువ్వు you, అలాగే ఉంటావు. you will be like that. నీలో వాక్యం లేదనుకో, But if the word is not there inside you, ఇలా కనబడతావు. you will be partially outside. Like అంతే. this. ఎందుకంటే నీ శరీరం పాపంలో ఉంది, నీ నోరు మాత్రం తీయటి మాటలు పలుకుతుంది కాబట్టి. Because your body is in sin, whereas your mouth is speaking flattering words like honey. వద్దు. మీకు నచ్చలేదు అనుకోండి, పర్వాలేదు, నచ్చినట్టే ఉండిపోండి. If you don't like anything, it's good to be like that. కానీ తీయటి మాటలు పలకకండి. Don't speak దేవుడి words of చిత్తమే honey. అంటారు, కానీ మా చిత్తం జరగాలి, నా చిత్తం జరగాలి, నా చిత్తం జరగాలి అని అడుగుతూ ఉంటారు. They say they want to do God's will, but they indirectly they want to do only their will. దేవుడి చిత్తం జరిగితే ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందో రుచి చూడండి అమ్మా. రుచి చూస్తేనే అర్థమవుతుంది. Taste and see the blessings which follows when you are doing God's will. Luke 23 verse 1 to 5 verses చదవండి. లూకా సువార్త 23వ అధ్యాయము మొదటి 5 వచనం. అంతటా వారు అందరూ లేచి ఆయనను పిలాతు నొద్దకు తీసుకొని వెళ్ళి ఇతడు మా జనమును
తిరగబడి ప్రేరేపించుచు కైసరునకు పన్నియ్యకు వద్దనియు తానే క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను. పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనబడలేదనెను. అయితే వారు ఇతను గలిలయ దేశము మొదలుకొని ఇంతవరకును యూదా దేశము అంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. ఎవరు చెప్పారమ్మా? వాక్యము తెలిసిన వాళ్ళు, వాక్యము నేర్పించే వాళ్ళు, వాక్యము బోధించే వాళ్ళు. Who told these things? These words are spoken by the people of the teachers of the law and those who are telling about the law. ఎవరు? Who are these people? ఇవన్నీ మనం బోధించకూడదు. ఆయన శిలువ మరణం చెందారు, మన పాపాల కోసం ఆయన చనిపోయారు కాబట్టి ఆ రక్తం నుండి మనకి విడుదల కలిగి ఉంది. మనం ఎన్ని పాపం చేసినా పర్వాలేదు, మనకి విడుదల కలిగి ఉంది. People falsely preach and teach telling that let's not talk about other things. Jesus died on the cross for our sins so we can keep on sinning. That's what people say. వీళ్ళందరూ ఎవరు? Who are these people in verse 5? ఇతను క్రీస్తు నేను రాజునని చెప్పుకోవడం మేము విన్నాము అన్నారు. అది నిజమా? Because these are the people said we heard him saying that he is Christ the King. But did Christ say that? ఆయన భూమి మీదకు వచ్చినంత కాలం తండ్రి గురించి, తండ్రి మనస్తత్వం గురించి, తండ్రి యొక్క హృదయాన్ని ప్రతి మనిషికి చెప్పుకుంటూ వెళ్ళారు. He came to this world to talk only about the love of God the Father, and he exalted only God the Father. ఆఖరికి ఎలా గద్దించారు? Finally, how did he శిష్యులు అంటారు, rebuke the ఇదిగో disciples? ఆ దేశం నాశనం అయిపోయింది, ఈ వీళ్ళు ఇలా నాశనం అయిపోయారు అని అంటే, నువ్వు మారు మనసు పొందితే ఓకే, మారు మనసు పొందకపోతే అదే గతి నీకు పడుతుంది అని అంటారు. When the disciples are telling so and so the cities were destroyed and all, God was telling if you also do not repent and transform yourself, you will also be destroyed like that. అన్యాయపు తీర్పండి, Unfair judgment. అజంప్షన్ కూడా అంతే. So is assumptions. ఎందుకు తెలుసా? అజంప్షన్ వద్దు అని అంటున్నాను అంటే దానికి అర్థం సమయోచితమైన జ్ఞానము అని అర్థం. The reason why I'm emphasizing that you should not have assumption is because of that. కానీ శాస్త్రులు పెద్దలు యేసుక్రీస్తు ప్రభుని సంహరించాలి అని నిర్ణయం తీసేసుకున్నారు. Because the Pharisees, the scribes and the Jews decided to defame Jesus. అలాగే మనుషులకి ఒక మనిషి నచ్చలేదనుకో, వాడు ఎంత మంచి చేసినా కూడా వాడిలో చెడే చూస్తారే కానీ ఒక మంచి చూడరు. People cannot see good aspect of a person when they don't like that person. నీలో వాక్యం ఉందంటే నీకు నువ్వే నేను పరీక్షించుకోగలుగుతావు. If the word is there inside you, you can easily examine and test yourself. కానీ ఈ శాస్త్రుల పరిచయాలు వాక్యం తెలుసు, దేవుడు తెలుసు అని చెప్పుకుంటున్న మనుషులే కదా. But these are the Pharisees and scribes who said that they know God and they know about him. ఆయన్ని సంహరించాలని డిసిషన్ తీసేసుకున్నారు. They decided to nail him. కక్ష కట్టి ఆయన పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. They had so much of vengeance and with revenge attitude they took him. ఆయన మీద అబద్ధ సాక్ష్యం మోపి మరణశిక్ష విధించాలని నిర్ణయం తీసేసుకున్నారు. ఎవరు? వాళ్ళే తీసేసుకున్నారు. దీన్ని అజంప్షన్ అంటారు. These people, because of their assumptions, took a firm decisions to falsely accuse Jesus. ఎక్కడ అజంప్షన్ ఉంటుందో అక్కడ డిసిషన్ ఉంటుంది. Wherever there is assumptions, there's always a decision. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లో ఉంటారు. It's like a left hand and right hand. ఏది జరగనివ్వదు. It will not allow you to do anything. అందుకనే వాళ్ళు ఏమనుకుంటారో అది జరగదు. That's the reason whatever they want to do will not happen in their lives. ఎందుకంటే ప్రేరేపింపబడుతున్నారు కదా. Because they have been easily provoked. ప్రేరేపింపబడుతున్నారు. They have been easily provoked to do wrong things or అంటే speak wrong things. ఎందుకంటే ప్రతిదీ కూడా నువ్వు అలా చెయ్యి, నువ్వు ఇలా చెయ్యి, వాళ్ళు అలా చేస్తున్నారు, వాళ్ళు అలా ఉంటున్నారేమో, ఇలా ఉన్నారేమో, నాకు బాగా తెలుసు, నేను చెప్తున్నాను కదా, నాకు అన్ని తెలుసు అని అంటూ ఉంటారు. కానీ ఏమీ తెలియదని దేవుడికి తెలుసు. These people are easily getting instigated by wrong thoughts and wrong ideologies, but they are not ఇన్ఫ్లుయెన్స్. They get easily influenced. ఈజీగా చెప్పుడు మాటలు నమ్మేశారనుకో, అవునా అలా జరిగిందా? ఇన్ఫ్లుయెన్స్. You are getting influenced by listening to somebody saying yes, this did happen. దానికోసం వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్ళారు. They can go on telling lies to prove దీనినే a point. అన్యాయపు తీర్పు అంటారు. This is exactly what is called as unfair judgment. ఆయన మీద ఏమేమి మోపారు? What and all was accused? దేశద్రోహము మోపారు. They told Jesus was a person who is against the nation. రాజ్యద్రోహము మోపారు. They told Pilate that he was against him. మతద్రోహము మోపారు. They told Pilate that he is against ఎన్ని religion. నేరాలు మోపారు. They made lot of false accusations against him. మరి పిలాతు ఎవరు? దేవుడు తెలిసినవాడా? But who is Pilate? Did he know God?
కానీ ఏమన్నాడు, ఇతనిలో మీకు ఏ నేరము కనిపించలేదు అన్నారు. But what did Pilate return and say? He said, I find no fault in this man. అన్యులండి, These are all the Gentiles. అన్యులు గ్రహించగలుగుతున్నారు. The Gentiles can know about God. ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. Your behavior and attitude is very important. దేవునికి మహిమ తేవాలంటే ప్రతి మనిషి ప్రవర్తన చాలా అవసరము. If you want to bring glory to God, your behavior is very important. Your attitude is very important. అప్పుల్లో ఉంటూ, కష్టాల్లో ఉంటూ, బాధల్లో ఉంటూ, నా బ్రతికి ఇలా ఉంది అని అంటూ వచ్చి నువ్వు దేవుని నమ్ముకొని నీకు మంచి జరుగుద్ది అని పక్కన వాళ్ళు చెప్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? When you are having your own debts, when you are struggling in your life and you tell to a neighbor, come and believe in Jesus Christ, how do you think they'll come? చెప్పండి. మన జీవితంలో ఒక అబద్ధం ఉంది, మన జీవితంలో సమాధానం లేదు, కానీ అందరి దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుని నమ్ముకొని నీకు అన్ని మంచి జరుగుదని చెప్తే ఎట్లా ఉంటుంది? When there is falsehood in you, when your life is not good, can you go and tell others to believe in Jesus? వీళ్ళెవరు తెలుసా? శాస్త్రులు, పరిచయలే. These are the scribes and the Pharisees. ఎందుకంటే వారిలో రియలైజేషన్ లేదు. Because there's no realization in them. కానీ ఆ కాలంలో ఆయన ఎప్పుడు నేను రాజునని ఎప్పుడు చెప్పుకోలేదు. But Jesus Christ on the other hand never proclaimed that he was a king. అటువంటి పచ్చి అబద్ధం ఆయన మీద మోపారు. They made this false lie or allegations అదే against అబద్ధం Jesus. మీ మీద మోపితే But if you are falsely accused by somebody else, తోలు తీసేస్తారు అనుకుంటా. will you not rip them off? క్షమించగలుగుతారా వాళ్ళని? Will you be in a position to forgive them? నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఒక మనిషిని క్షమించావు అని అంటే మరలా అదే తీసి మాట్లాడవు. When you have really forgiven a person, you will never talk about that person or that incident that took place in the past. నువ్వు క్షమిస్తే, If you have truly అయినా forgiven, కూడా నేను ఇలా ఉన్నాను అని అంటే ఎవరికి కావాలి? you cannot talk about yourself in the past. అది గొప్ప కాదు. It's not a great thing. మరలా ఆ మనిషిని ఎదురుపడినప్పుడు నువ్వు క్షమించగలుగుతున్నావా? When that person comes in front of you, are you able to forgive him? లేదంటే ఇదిగో శాస్త్రులు, పరిచయలే. If no, that means you are a Pharisee and a వాళ్ళకి scribe. తెలుసు అబద్ధమని. Because they know that they are telling lies to అది nail అబద్ధమని Jesus. ఈయనకు కూడా తెలుసు. Even Jesus knew that they are lying about him. ఒకవేళ నువ్వు ఇలా పలికావని వాళ్ళు చెప్తున్నారు అని అన్నప్పుడు ఈయన నేను అలా పలకలేదే అని ఉంటే అయిపోయి ఉండేది, సిలువ మరణం కూడా పడేది కాదు. If Jesus would have simply said, no, I did not say that I am a king, that means he wouldn't have been crucified by Pilate. కానీ అతను ఏమని అడిగాడు? నువ్వు యూదుల రాజువా అని అడిగారు. But Pilate did not ask that question. He asked a question, are you the king of the నువ్వు Jews? అడిగినట్టే, నువ్వన్నట్టే. And he answered him saying, it is as you say. ఒకే ఒక్క ప్రశ్న అడిగాడు అంతే. He asked him only one question. మీ అందరికీ కూడా నీతి న్యాయం మీద నిలబడితే ఇలాగే మీకు విడుదల కలుగుతుంది. When you are dependent on judgment and justice, you will get deliverance. అది రోగమైనా ఏదైనా సరే, మీకు ప్రమోషన్ అయినా సరే, మీ బాసుల మీద మీకు కోపం ఉన్నా, ఎలా ఉన్నా, ఆఫీస్లో ఏ పాలిటిక్స్ ఉన్నా కూడా అతన్ని క్షమించి మీరు న్యాయం మీద నిలబడ్డారనుకోండి, తప్పక మీకు డెలివరెన్స్ Let దొరుకుతుంది. it be deliverance related, health related, or breakthrough related, or boss related, or employee related, you will definitely get deliverance if you depend on Luke 23:8. లూకా సువార్త 23వ అధ్యాయము 8వ వచనం. Luke chapter 23 verse 8. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయన గూర్చి చాలా సంగతులు వినినందున ఆయన ఏదైనాను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను. నెక్స్ట్, ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరం ఏమీ ఇయ్యలేదు. ఎందుకు ఇవ్వలేదు? Why did he not answer him? మరి ఇక్కడ ఆశ్చర్యమైనది చూడండి. See the surprising thing here. హేరోదు గాని పిలాతు గాని వీళ్ళిద్దరూ దేవుడికి తెలియదు. Herod or Pilate, the interesting fact is they are not believers. ఆయన They are అన్ని Gentiles. అద్భుత కార్యాలు చేసినప్పుడు చూసిన జనమేమో ఇతని మీద నిందలు వేసి అబద్ధ సాక్ష్యం పలికారు. But the people of God wanted to tell false accusation and nail Jesus by telling lies. కానీ పిలాతు చూసినా, హేరోదు చూసినా అతను అద్భుత కార్యం చేస్తే అతను చూడాలని, అతని మాట వినాలని వాళ్ళు ఎంత ఆత్రపడ్డారు చూసారా? ఆ మనస్తత్వము బయట మనుషులకి మిమ్మల్ని చూసినప్పుడు రావాలి. But Pilate and Herod on the other hand were eager and exceedingly glad to see Jesus because they heard about the many things that he had done. Likewise, even when people look at you, they should be glad when they see your testimonies. కానీ అన్యాయంగా నిందలు వేశారు కదా. But the scribes falsely accused him. ఎప్పుడు గుర్తు పెట్టుకోండి. Remember this always. నెక్స్ట్ వర్స్ చదవండి. Luke 23 verse 10. లూకా సువార్త 23వ అధ్యాయము 10వ వచనము. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలవబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి
ఆయనకు ప్రశస్తమైన వస్త్రమును తొలగించి పిలాతునొద్దకు మరలా పంపెను. అంతకు ముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులై నుండి ఆ దినమునే ఒకనికొకడు మిత్రులైరి. అంతట పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుషుని నా యొద్దకు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా మీరు అతని మీద మోపిన నేరములలో ఒకటైనను నాకు కనబడలేదు. ఒక్కటైనను కనపడలేదు. నువ్వు వాక్యం చదువుతున్నావు కదా, నువ్వు బైబిల్ చదువుతున్నావు కదా, మరి ఎందుకు అలా మాట్లాడుతున్నావు? కోపం రాకూడదు నీకు, మరి ఎందుకు కోపం వస్తుంది? కానీ నీకు రావచ్చా కోపం? నువ్వు పలకొచ్చా అలాగా? నువ్వు నిందలు మోయొచ్చా? నువ్వు రివెంజ్ తీర్చుకోవచ్చా? నీకు నోటికొచ్చినట్టు నువ్వు మాట్లాడొచ్చా? ఎప్పుడు ఇలాంటి మాట పలకకండి, ఎప్పుడు ఇలాంటివి పలకొద్దు. ఎందుకంటే ఆ మనిషిలో ఉన్న శక్తి ఏంటో మీకు తెలుసా? ఆ మనిషిలో ఉన్న బలమేంటో మీకు తెలుసా? ఆ మనిషిలో ఉన్న ఆత్మ యొక్క నడిపింపు మీకు తెలుసా? ఆ ఆత్మకి నువ్వు తల్లో తండ్రో భార్యో కూతురో పిల్లలో నీ పక్కింటోలో ఆ ఆత్మకు అనవసరం. ఎక్కడ న్యాయం ఉంటే ఆ న్యాయం ప్రకారము వెళ్ళేదే పరిశుద్ధాత్మ యొక్క లక్షణం. You are speaking so rashly against the priest or God appointed person, but do you know the anointing that that person is carrying? The Spirit doesn't have any relationship like a father, mother, son or a daughter. The anointing that is resting upon the person speaks, but you are so quickly telling you should not get angry. Why are you getting angry? But why is that you are getting angry against the priest? ఇవన్నీ కూడా సూర్యుడి కింద ఉన్నాయి. All these things are under the sun. Neither did Herod nor Pilate find any fault with Jesus Christ. అన్యాయపు సాక్ష్యం కూడా తప్పని నువ్వు తెలుసుకోవాలి. You should know that a false witness or falsehood is also సూర్యుడి God కింద doesn't like it. ఉన్నది అన్యాయపు సాక్ష్యమే. పక్షపాతము కలిగిన మనస్తత్వం ఉంటారు. అలా ఉండకూడదనే దేవుడు జ్ఞానము వివేకము మీకు నేర్పిస్తున్నారు. God is teaching you wisdom and knowledge, but if you are a false witness and falsehood, that is wrong under the sun. Luke 23:22. లూకా సువార్త 23వ అధ్యాయం 22వ వచనం. లూక్ చాప్టర్ 23 వర్స్ 22. మూడవ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసెను? ఇతని యందు మరణముకు తగిన నేరం ఏమీ నాకు అగపడలేదు కనుక ఇతన్ని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను. We just read Luke chapter 23 verse 22. ఎందుకు మూడోసారి చెప్పారు? ఒక పిలాతు అతనికి దేవుడే తెలియని మనిషి, దేవుని శక్తి కూడా తెలియని మనిషి మూడోసారి కూడా ఎందుకు అక్కడ చెప్తున్నాడు? There were 3 times it was spoken, but why Pilate did not know God? Why was he asking? ఇది అన్యాయమని ఆయన మనస్సాక్షికి తెలిసింది. Because Pilate very clearly know that that was not right. నువ్వు మాట్లాడే మాట నువ్వు ఏదో ప్రెషర్లో ఉండి మాట్లాడతావు చూడు, ఆ మాట కూడా తప్పని నీకు తెలియాలి. Even while you are speaking under pressure, out of your impulsive mind, you Pressure should realize that what you spoke was వస్తుంది, wrong. ప్రెషర్ వస్తుంది లేదని అన్ను, Pressure will come, కానీ ఓవర్కమ్ చేయడం నేర్పిస్తున్నాను మీకు. but I'm teaching you how to overcome the ఆ pressure. ప్రెషర్లోనే దేవుడు నిన్ను పరీక్షిస్తారు. Because during that pressure, that's the time of your testing. దావీదును అలాగే పరీక్షించింది. That's how he tested David. నేను బయటికి రాలేకపోతున్నానని కాదు, It's not you telling I'm not able నువ్వు to overcome. రాగలుగుతావు. You can overcome. వీరు క్రీస్తుని గురించి విన్నారు, వాళ్ళు They heard about Jesus Christ నమ్మారు, and they believed also, సిలువ వేయమన్నారు. and they were asked to be అద్భుత crucified కార్యాలు Jesus. చూసిన వాళ్ళే నిందలు మోపారు. The ones who saw the miracles are the ones who asked Jesus to be దానికి crucified. అర్థం ఏంటి? What does it mean? వాక్యం సగమే తెలుసు. Because they know only half of the word. హాఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు డేంజర్ అండి. It is dangerous to have half knowledge. ఏదైనా బాగా తెలిస్తేనే వచ్చి మాట్లాడండి, తెలియనప్పుడు వెళ్ళొద్దు. If you do not know something, keep quiet, but don't be rash when you do not know anything. యథార్థత కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి పరీక్షిస్తూ పరిశీలిస్తూ ఉంటారు. Psalms 14:2-53:2 says that God looks down from heaven to see if there is anybody who understands him and sees him. That's how you have to search for God. దేనికి వెతకాలి? For what reason should you యథార్థత seek కలిగి God? దేవుణ్ణి వెతకాలంటే యథార్థంగా నువ్వు దేవుణ్ణి తెలుసుకుంటే నీ జీవితం ఏ మార్గంలోకి వెళ్తుందో, నీ జీవితంలో ఎక్కడ తప్పు జరుగుతుందో, నీ జీవితంలో ఎక్కడ నువ్వు మార్చుకోవాలో నువ్వు తెలుసుకోగలుగుతావు. You will be able to know where are the areas you have to change and what are the things that pleases God. అందుకనే
యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారు? నన్ను నమ్మకండి, నా క్రియలు నమ్మండి. Jesus Christ also told things, okay, don't believe in me, నా but at least మాటలు believe for the నమ్మండి. miracles that I've done. At least నేను believe ఎలా the words. నడిపిస్తున్నానో నమ్మండి. At least believe for my words నేను and ఏం believe the way I'm పలుకుతున్నానో leading మీరు you. గ్రహించండి. Understand the way I'm ఏ speaking to విధంగా you. నడిపిస్తున్నానో చూడండి. See the way I'm leading you. నేను లోకం నడిపించినట్టు నడిపించట్లేదే, I am not leading you the way లోకం the world leads. బోధించినట్టు బోధించట్లేదే, I'm not preaching as the world తప్పుని preaches. తప్పనే బోధిస్తున్నాను. I'm still preaching that sin is ఇలా wrong. ఉండాలని నేర్పిస్తున్నాను. I'm telling you the way of life. పాపాన్ని ఖండిస్తున్నాను. I am condemning sin. తప్పుడు బోధనలు అలౌ చేయను. I don't allow false preaching. మంచిదే కదా. Isn't it not good? చూడండి మాథ్యూ 26:62. మత్తయి సువార్త 26వ అధ్యాయము 62వ వచనం. మాథ్యూ చాప్టర్ 26:62. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమియో చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని అడుగగా యేసు ఊరుకుండెను. నెక్స్ట్. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానెను. అది ఈ 63rd వర్స్ చూసారా? ప్రతి మనిషి చేసే పెద్ద పాపం, వ్యభిచారము కన్నా పెద్ద పాపం ఇది. The verse 63, if you read carefully, there's a very great sin, even more dangerous than adultery. ప్రధాన యాజకుడు, And he's supposed to be the high దేవుడి priest. సన్నిధిలో యాజకత్వం చేసేవాళ్ళు. He's the chief priest, and look at the statement that he's making. ప్రధాన యాజకులే వాక్యము తీసి నేర్పించేవాళ్ళు. These are the ones who are supposed to take the word of God and educate people. మరి ఏ విధంగా బోధిస్తున్నారు వాళ్ళు? Look at the way they are preaching ఏ and విధంగా teaching. మనుషులు నడిపిస్తున్నారు? How are they leading people? అందుకనే ఆ ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నువ్వు దేవుని కుమారుడు అయితే, He says, if you are the Messiah, the Son of God. నిజంగానే దేవుడు వచ్చారంటే దాని నమ్మకం ఏంటి? If God has really come, what is the proof? That's what people asking nowadays. ఎలా నమ్ముతారు? How will you believe that? నాకు తెలియాలి. They say, I want to know. ఎందుకంటే చివరి దినాల్లో అబద్ధ ప్రవక్తలు వస్తారని చెప్పారు కదా. Because they said that last days మీరు ఎలా many false prophets come. మోసపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. I just don't know how are you getting deceived by these false prophets, they ఈ say. ప్రధాన యాజకుడు పలికినట్టే ఉంటది వాళ్ళు This is మాట్లాడే how the మాటలు. chief priest spoke. అది నిజమైతే, If it is true, what then? ఒకవేళ వాళ్ళు అబద్ధ ప్రవక్తలని స్టేట్మెంట్ ఇస్తున్నారు, కానీ నిజమైన దేవుడని మీరు నమ్మిన ఆ నమ్మకము అది నిజమైతే, Many people are calling this as false prophets and falsehood. But what if it is true and it has come from God? దేవుడి నుంచి వచ్చిందంటే దేవుడితో పోరాడుతున్నారేమో చూసుకోండి. But if it has come from God, you will land yourself fighting against God himself. ఎవరైనా అలా పలికినప్పుడు మీకు వాక్యం గుర్తుకు రావాలి. If somebody is speaking like that, you should remember Acts 5:39. నమ్మేకూడదు, Don't just believe. నమ్మేకూడదు. Don't just believe. నువ్వు చూసింది విన్నది గుర్తించాలి. అందుకనే పేతురు గాని యోహాను గాని ఆ కాలంలో మేము ఏది చూసామో, ఏది విన్నామో, ఏది ముట్టామో అని సాక్ష్యం పలుకుతూ That's the ఉంటారు. reason Peter and other apostles are saying, we know because we have seen, we have known everything. ఇక్కడ ఇతను ఎలా వచ్చాడు? ప్రధాన యాజకుడు. But how did this high priest come? సరే, నువ్వు దేవుడు కుమారువైతే, క్రీస్తువైతే ఆ మాట నాతో చెప్పు, నాతో చెప్పు. నువ్వు He says, tell us if you are the Messiah, the Son of God. నువ్వు చెప్పాలి. జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను. And I ఇలాంటి demand మాటలు you. పలికే వాళ్ళు చాలా మంది ఉంటారు. I demand you in the name of the living God. These like this, many people are there to speak like this. నువ్వు నిజమైన దేవుడివైతే, They say, if you are truly the Son ఇలాంటి of God. మాటలు పలికేటటువంటి తోడేళ్ల దగ్గర నుంచి దూరంగా పారిపోండి మీరు. Far away, be far away from the people who are deceiving you with this type of speeches. దేవుడు కుమారుడు అయితే ఏంటండి? You know what? God. He's God. How can you say a statement like that? జీవజలపు ఓట. He's the fountain నువ్వు of దేవుడు living కుమారుడు waters. అయితే అంటే How can you say if you are the Son of God or if He is God? He's a fountain of living waters. ఎవరైనా ఇటువంటి మాటతో వచ్చారో వెంటనే మీకు యాంటీనస్ లేగాలి. If somebody is coming in with this type of speech, your antennas should raise and you be far away from them. ఇటువంటి మాట్లాడే వాళ్ళు తప్పకుండా మీరు చూసే ఉంటారు. You should have definitely experienced these people coming and telling this is a false. ఎవరు అక్కడ మాట్లాడుతుంది? ఎవరు అక్కడ? ప్రధాన యాజకుడు వచ్చి చెప్తుంది. In verse 63, we clearly says that it's the high priest who's supposed to teach people is coming and talking like this. జీవము కలిగిన దేవుడు తోడని ఆనబెట్టుచున్నానని దేవుడి పేరుని ఎలాగండి ఒట్టు పెట్టగలుగుతారు? A man is not supposed to take an oath in the name of the living God. He is committing mistake, but they're not correcting. That's what they say. కానీ అక్కడ జ్ఞానవాక్యము ఉపయోగిస్తున్నామన్నది వాళ్ళకి తెలియదు. But they're forgetting that the words of wisdom has been applied there. దేవుడి సన్నిధిలో మాట్లాడడానికి త్వరపడవద్దు. Don't be rashly uttering something
in the తర్వాత presence of God. ఏమైంది? 64వ వచనము. What happened in verse 64? 64వ వచనం. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ఏమన్నారు? What did Jesus reply? In నువ్వు verse క్రీస్తు అయితే 64. చెప్పు, నువ్వు నాకు చెప్పు, నువ్వు నాతో చెప్పు. In verse 63, the priest was asking, if you are truly the Son of the living God, let me know. జీవము కలిగిన దేవుడు తోడన ఎప్పుడు కూడా ఆ స్టేట్మెంట్స్ ఇవ్వకండమ్మా. కోపం అన్న మొలకు కోసం దేవుని పేరు ఉపయోగించకండి. Don't take the name of the Lord God in vain just because of your anger. That is an idol, Moloch, anger. మీరు పలికింది మీకు గుర్తుంటుందా? Do you really remember all the words that you అయ్యో have నేను అలా spoken? అనలేదే, నేను అలా చెప్పలేదే అనేస్తారు. And then quickly people will say, I never said like that. కానీ పలికిన మాట తప్పక జరుగుద్ది. But whatever you have spoken, it will come to pass. నువ్వు తప్పుగా మాట్లాడావనుకో, ఆ మాట మళ్ళీ ఏ విధంగా పలికావో నీ దగ్గరికి వస్తుంది. ఎవరి గురించి పలికావో వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. Because the word that you spoke will not go and attack that person, but it will come back to you and attack you. నీ ప్రవర్తన బయటపడుతుందని నువ్వే రియలైజ్ అవ్వవు. And you don't even realize that your testimony is being exposed. వాళ్ళు అడిగిన దానికి ఈయన ఆన్సర్ ఇచ్చారు. Jesus did answer in verse 64. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున్న కూర్చున్నటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుట మీరు చూస్తారు అని చెప్పి పలుకుతున్నారు. Jesus replied, you have said it, and in the future you will see the Son of Man seated in the place of power and God's దేవుడి right మీద hand. ఒట్టేశాడు కదా, Because he swore in the name of the మరి living God. సత్యమే చెప్పారు కదా. Yes, he spoke the truth. మరి వెంటనే ప్రధాన యాజకుడికి ఈగో హర్ట్ అయ్యింది. The ego was hurted by the high అలాగే priest. ఉంటది మనుషులకి. ఎలాగంటే మీరు చెప్పండి, నేను వింటాను, నేను మార్చుకుంటానండి, నేను నేర్చుకుంటానండి అని అంటారు. చెప్పిన తర్వాత నేను అలా అనలేదే, నా ఉద్దేశం అది కాదు, నేను అలా అనుకోలేదు, నేను ఇలా అనుకుని వచ్చాను, నేను ఆ విధంగా ఉండట్లేదు. నువ్వే చెప్పేసుకున్నావు ఆన్సర్, నువ్వే జస్టిఫై చేసేసుకుంటున్నావు, నీకు నువ్వే నీతిమంతుడుగా, నీకు నువ్వే నీతిమంతురాలుగా చూపించేసుకుంటున్నావు. People will come very softly and says, I would like to learn, please let me know what all the things I have to change. But when it is told, they say, no, I did not say like that, I did not mean like that. And they start justifying themselves and proclaiming that they are దానికి self-righteous. అర్థం ఏంటి? What does it mean? దానికి అర్థం ఏంటి? What does it mean? దానికి అర్థం I'll tell you the meaning. చూడండి 65. Now let's go to verse 65. 65వ వచనం. ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వస్త్రములు చింపుకొని, And the high priest tore his వస్త్రములు clothes. చింపుకొని అంటే దానికి అర్థము జస్టిఫికేషన్ ఇచ్చుకుంటున్నాడు. He tore his clothes to justify that he was right. జస్టిఫికేషన్. నేను నువ్వు ఎంత చెప్పినా నీ ప్రవర్తన అందరికీ కనబడుతుంది. No matter what you behave and say, your witness, your ఎందుకు behavior is అందరూ not కామ్గా everybody. ఉంటారు? Why others are quiet? ఈ వీళ్ళతో మనకెందుకులే, మాట్లాడింది వినేసి వదిలేద్దాం, మనకెందుకు ఈ తలనొప్పి. They will be quiet because they don't want to hear you, because when they say something, you will say something. నువ్వు మార్చుకో. But you change. నువ్వు మార్చుకోవడం వలన మనుష్య కుమారుడు వచ్చేటప్పుడు పెళ్లి కూతురు వలె రెడీగా ఉంటావు నువ్వు. కానీ వాళ్ళు తలుపులు తీయండి, తలుపులు తీయండి, నేను లోపలికి వస్తాను, తలుపులు తీయండి అన్న పొజిషన్లో ఉంటారు. ఇప్పుడు చెప్పు, ఆ తలుపులు తీయండి అనే పొజిషన్లో ఉంటే బాగుందా? నువ్వు మనిషి కుమారుడితో పాటు వెనకాల పడి వెళ్ళడం కావాలా? If you are prepared, you will be accepted by the bridegroom and you'll be walking like a bride inside. Otherwise, if you're unwise, you'll be knocking at the door and say, open the door for me, open the door. Which one is good for you? మీరు వెళ్ళండి, You walk with Christ. తట్టొద్దు, Don't go and bang the door to తలుపులు open. తీయండి నేను వస్తానన్న దురపరిస్థితిలోనికి రావద్దు. Don't go to the grave situation where you have to go and knock the door to open. అలాగే ఉంటారు వాళ్ళు, That's how they are. అలాగే ఉంటారు. కానీ సత్యం ముందు పెట్టుకుని వెళ్ళు. But you- ఎప్పుడు పరిశుద్ధాత్మ నీతోనే ఉంటారు. నువ్వు ఆయిల్ ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ కాగడలో ఆయిల్ పోసుకుంటూ వెళ్తావు, వాళ్ళకి దొరకదు. You keep the truth in front of you and keep walking, and your lamp will not quench, because you will get the oil, and your oil will always be given to you. ఏమైంది నెక్స్ట్ ఏంటి? ఏం చేశారు? బట్టలు చింపుకొని ఏమన్నాడు అతను? 65వ వచనం. వీడు దేవదూషణ చేశాడు. He tore his clothing to show his horror and said, blasphemy, why do we need other witnesses? ఇదేనండి మనుషులు పలికేది. మరి ఎందుకు నువ్వు తప్పులు చేస్తున్నావు? నువ్వెందుకు తప్పు చేస్తున్నావు? మరి నువ్వు వాక్యం చదువుతున్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు, మరి నువ్వు ఇలా అనొచ్చా? అమ్మ మీరు చేసేది తప్పమ్మ. అదే అన్నాను, ఎలా చెప్పేస్తావు నువ్వు? నీకెలా తెలుసు? నువ్వు అలా మాట్లాడుతున్నావు. మరి నువ్వు పెద్ద దైవజనుడువా? నువ్వు వాక్యం చెప్తావా? నువ్వు ఎంతమంది నడిపిస్తావా?
There are people who immediately retaliate when you go and tell them that this is your mistake. They'll say, how can you say about me? What about you? You are also having these problems and you are a great person. You're a pastor, you're a priest, you're talking about me. They immediately retaliate. నిజము చెప్తే కూడా అతను ఎలా పలికాడో చూశారు కదా. You saw even when Jesus was speaking the truth, how they had speaking. వెంటనే ఏమైంది? 66వ వచనము. Verse 66. మీకేమి తోచుచున్నదని అడిగెను, అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడనిరి. చూడండి 67 వర్స్. 67వ వచనం. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మువేసి ఆయనను గుద్దిరి. Then they began to spit in Jesus' face and beat him with their fists, and some slapped him. ఎవరైనా ఇటువంటి ప్రవర్తనతో ఈ విధంగా మాట్లాడే మనస్తత్వం ఉందనుకోండి, దానికి అర్థం మనుష్య కుమారుణ్ణి, దైవ కుమారుణ్ణి మొహం మీద గుద్దినట్టు అర్థము. If somebody is having this type of behavior, these are the ones who are fisting on Jesus' face. John 19 verse 7 and 8. యోహాను సువార్త 19వ అధ్యాయము 7-8 వచనములు. జాన్ చాప్టర్ 19 వర్సెస్ 7 and 8. అందుకు యూదులు మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుని ఇతడు చెప్పుకొనేను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి. నియమము కలదు అంట. దేవుని కుమారుడని ఇతను చెప్పుకొనేను అంటే వాళ్ళే రూల్స్, వాళ్ళకి అంటే వాళ్ళ సంఘాల్లో దేవుడు ఉండరు, వాళ్ళే రాజులు, వాళ్ళే మంత్రులు. They frame their own rules, and these are the people who nowadays also they form their own rules. They are the king and they are the ministers too. కానీ పిలాతు భయపడ్డాడు. But when Pilate heard this, he was more frightened than ever. నెక్స్ట్ వర్స్ చూడండి. 8వ వచనం, verse 8. పిలాతు ఆ మాట విని మరీ ఎక్కువగా భయపడి. ఎవరండి భయపడినతను? Who is Pilate to get? వాక్యం తెలియదు, దేవుడు తెలియదు, అతను భయపడ్డాడు. He did not know the word of God, he did not know God, but he was afraid. అతడు అన్యుడు. He was a Gentile. క్రీస్తు దైవజనుడని అద్భుత శక్తులు ఆయనకు ఉన్నాయని వాళ్ళకి తెలుసు, తెలిసి నమ్మారు. వీరు తెలిసి కూడా నమ్మలేదు. They knew about the power of Jesus and he was an anointed one, but these people after knowing also did not believe. ఎందుకు భయపడి ఉంటాడు? Why do you think Pilate was afraid? పిలాతు ఎందుకు భయపడ్డాడు? Why Pilate after hearing became scared? అటువంటి దైవ శక్తి కలిగిన మనిషిని శిక్ష విధిస్తే దేవుని ఆగ్రహానికి గురి కావడం తప్పదు అని భయపడ్డాడు. Because Pilate was afraid that giving a judgment on this type of personality, the punishment will come upon him too. దైవ ఆగ్రహానికి గురి అవ్వడమే. For sure God's wrath will come upon a false judgment. అందుకని అన్న వాళ్ళని మార్చలేం, మీరు మారండి. That's the reason I'm telling you, you cannot change them, but you change yourself. నీకు దేవుడు తెలుసు, వాళ్ళకి తెలియదు. Because you know the word, they do not know. వాళ్ళు అలాగే అంటారు, దేవుడు తెలిసినా కూడా వాళ్ళ అన్యులతోనే సమానం. Even after they knowing God, they are like Gentiles because they have not practiced the word. పిలాతుకి వాక్యం తెలియకుండా దేవునికి భయపడ్డాడు, వీళ్ళకి వాక్యం తెలిసి కూడా దేవుడికి భయపడలేని మనుషులు అంటే ఒకసారి ఆలోచించాను. అందుకనే చెప్తున్నా, ప్రెసెంట్ ఇప్పుడు జరుగుతున్నదన్నీ ఆ కాలంలో గురించి మాట్లాడలే, ఇప్పుడు జరుగుతున్నదే మాట్లాడుతున్నా. ఇప్పుడు జరుగుతుంది, జరుగుతూనే ఉంటుంది, జరిగి 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 తరతరాలు జరుగుతుంటాయి. కానీ మీ తరము మాత్రము దేవుని భయంతో తరతరాలు నడవాలి. Pilate not knowing God had a fear of God. Those people knowing God did not have the fear of God. That's the reason I'm telling you, you need to understand this so that you and your generations will be blessed. అతను భయపడ్డాడు. అయ్యో దేవుని ఆగ్రహానికి భయపడతామేమో, ఇతను దైవజనుడు అని అతను నమ్మాడు. Pilate believed that yes, I should not pass judgment. ఇలాగ ఎంతమంది How ఆలోచించగలుగుతున్నారు? many of you can really understand what they're thinking? సాతాను యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందంటే నిజంగా జరిగినట్టే ఉంటుంది. Satan's influence will be as if it is true. He shows you as if it's true. నువ్వు సత్యం గట్టిగా పట్టుకుంటేనే నువ్వు వారిని పట్టుకోగలుగుతావు. But unless you ఎవరో hold on నాకు to the తెలుసు truth, అని. unless you hold on to the truth firmly, you will able to recognize his traits. లేదనుకో వాడు ఇదిగో నీ జుట్టు పట్టుకుని వెళ్తాడు. Otherwise he will catch the hair of yours. వాడికి అవకాశం ఇవ్వకుండా మీరు వాక్యానుసారం మీరు నడుస్తారా, లేకపోతే చెప్పుడు మాటలు విని వాడు చెప్పినట్టు వెళ్ళిపోతారా? మీ మైండ్ చెప్పింది కూడా వినకండి. ఒక్కొక్కసారి Will you be disobedient to the word of God, or will you be obedient to what all the words of Satan is coming? Don't even listen to what your mind is telling you to do. 11th verse చదవండమ్మా. Verse 11. 11వ వచనం. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు, అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను.
సత్యము తెలియని వాళ్ళు పలుకుతూ ఉంటారు, కానీ People- తెలిసి కూడా మనం కూడా వాళ్ళతో పాటు ప్రవర్తిస్తే అది మరి ఎక్కువ పాపంలోనికి నడిపిస్తుంది. People who do not know the truth, if they speak is okay, but you knowing the truth, if you also do like that, నన్ను greater నీకు judgment will be అప్పగించిన upon you. వానికి అంటే ఏంటి? What does it mean therefore the one who delivered దేవుడి me to you? గురించి తెలిసి నింద మోపారు. Knowing God, they were still blaspheming God and false ధర్మశాస్త్రము దేవుని చిత్తము ఎరిగి అప్పగించి ఘోర పాపము చేశారు. accusation. They knew things, everything pertaining to the Lord, and they committed greater sin. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. Even now it's happening the same. దేవుని క్రియలు, దేవుడు మాటలని, దేవుని స్వరమును గుర్తించని వాళ్ళు ఇలాగే నిందలు వేస్తారండి. ఆ మాటలు నమ్మి మీరు నమ్మారనుకో, గుడ్డివాళ్ళు గుడ్డివారికి దారి చూపించినట్టు ఉంటుంది. Now they do not know the word of God, and if you also believe in those people, it's like blind leading the blind. చూడండి యాక్ట్స్ 8:32. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 32వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 8 వర్స్ 32. అతడు లేఖనమునందు చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఏలాగ మౌనముగా ఉండెను, అలాగే ఆయన నోరు తెరవకుండెను. అలాగే నోరు తెరవలేదు. He did not open his mouth at all. మరి Acts ఆయన 8 verse రక్తం 32. మీలో ఉందా? But is the blood of Jesus Christ there upon ఆయన you? రక్తం మీలో ఉంటే మీలో తగ్గించుకునే గుణం ఉంటుంది. If the blood of Jesus Christ is effective in your life, you will also be humble and quiet. మీకు ఎందుకు ఇది నేర్పిస్తున్నాను తెలుసా? You know why I am teaching you this? ఆ సమస్య వచ్చినప్పుడు కూడా ఆ సమస్య మీకు భయపడి పారిపోతుంది కాబట్టి. Because even if the problem comes into your life, it will run away from you. 33rd verse చూడండి. Verse 33. 33వ వచనము. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను, ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఎవరు వివరింతురు? మీరే వివరించాలి. ఇంకా ఇది సత్యము, ఇది సత్యమైన మార్గము అని మీరు నేర్పించాలి. కానీ ఇప్పుడు వరకు ఎవరు నేర్పించట్లేదు అలాగా. Who will declare this to this generation? You have to go and proclaim, but nobody is proclaiming the truth. నెక్స్ట్, ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడింది. For his life is taken from the earth. ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకలేదు. అంటే ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ అందరూ కూడా నెగటివ్గా మాట్లాడే వాళ్ళే ఎక్కువ ఉంటారు. Wherever there is truth, people are very fast to నిందలు వేసేటప్పుడు falsely రియలైజ్ accuse. అవ్వరు. But they don't even know that they are అబద్ధం accusing. చెప్పేటప్పుడు రియలైజ్ అవ్వరు. When they tell lies, they don't realize. మాటని ఇలా ట్విస్ట్ చేసేటప్పుడు రియలైజ్ అవ్వరు. They don't realize when they are twisting the word. అందుకనే దేవుడు తెలిసినా కూడా, అందుకనే అన్నారు నా గురించి తెలిసి కూడా వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు కాబట్టి వారికి ఎక్కువ శ్రమ ఉంటుంది అని. Jesus said these people will have greater sin in them because after knowing the truth also they are speaking like that. దీనత్వం బట్టి అంటే వేషధారణ లేకుండా. In humbleness means without any hypocrisy. దీనత్వమును బట్టి అంటే సత్యము ఉన్నది ఉన్నట్టు బోధిస్తున్నారు అని అర్థం. In humiliation means speaking the word of God as it is without అందుకే manipulation. వారికి నచ్చలేదు. That's why people do not like when it has been presented నీ as it is. దృష్టికి అంగీకారంగా లేకపోతే దేవుడి వాక్యం వాక్యం కాదా? If word of God is not favorable according to you, do you think నేను word of God is not a word of చెప్పకపోయినా God? కూడా ఆ వాక్యం తప్పక జరుగుతుంది. Whether I say it or not, the word of God will have its effect. చూడండి 1 Peter 3:18. మొదటి పేతురు 3వ అధ్యాయము 18వ వచనం. 1 పీటర్ చాప్టర్ 3 వర్స్ 18. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతులైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. ఒక్కసారే శ్రమ పడ్డారు కాబట్టి పాపము విషయంలో ఒక్కసారే శ్రమ పడాలి. Now he suffered only once. So even in your case also sin should be only once. It should not be repetitive. బ్రతికింపబడి ఇది నిజమైన మీకు ఎదురుపడినాక కూడా మీరు నమ్మినా నమ్మకపోయినా అబద్ధ ప్రవక్తల విషయంలో మాత్రం జాగ్రత్త పడుతూనే ఉండాలి. You have to be very careful. You should know whether who's false prophet and who's not. అది ఎంత నిజమని చూపించినా కూడా కొంతమంది నమ్మని వాళ్ళు కూడా ఉంటారు. Even if it is believable, let to be believed, people will not believe it. వాళ్ళకి తెలుసు వాళ్ళు అబద్ధం చెప్తున్నారని వాళ్ళకి తెలుసు. They know that they are telling lies అబద్ధం లోపల ఉంటది కాబట్టి. because the lies is hidden inside. అబద్ధం లోపల ఉండి బయట వేషధారణ ఉంటుంది. Inside it will be lies, outside it will be hypocrisy. అందుకనే ఆయన నోట ఏ మాట ఉందో ఏం బోధిస్తున్నారో అది గ్రహించలేకపోతూ So ఉంటారు. they were not అటువంటి able to వారు. understand what the teachings were. ఎవరైనా ఇలాగా అబద్ధ బోధ అని అన్నప్పుడు
మీరు వెంటనే క్వశ్చన్ వేసుకోవాలి, నాకు అక్కడ ఏం నేర్పిస్తున్నారు? If somebody comes and tells this is a false teaching over పాపం చేయమని here, నేర్పిస్తున్నారా? you should immediately question yourself, are they teaching me something to do lies or do sin? గొడవలు పడమని Are నేర్పిస్తున్నారా? they teaching me to go and fight డబ్బు over? గురించి Are నేర్పిస్తున్నారా? they teaching about money related? గ్రేస్ గురించి Or are నేర్పిస్తున్నారా? they teaching about hyper grace? మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకోండి, అప్పుడు మీకు జవాబు దొరుకుతుంది. You need to question yourself whether the teachings coming from here is false or not. అందుకనే అటువంటి వారి విషయంలో జాగ్రత్త పడాలి అని నేర్పిస్తున్నాను. But you have to take heed on the people who are declaring రక్త this as false. సంబంధికులతో నాకు సంబంధం లేదు. I don't have anything to do with your relations. న్యాయము అన్యాయంతోనే సంబంధం. All that matters is just మరి or రక్త unjust. సంబంధికులతో సంబంధమై ఉండుంటే మరి దావీదు యొక్క కుమారుడు అబ్షలోము ఎందుకు చనిపోయాడు? If that is the case, why did David's son Absalom die? ఎందుకు చనిపోయాడు? Why did he die? ఎవరి పాపాలు వాళ్ళు మోసుకోవాలంతే. Because everybody has to carry his own sins. కాబట్టి మారు మనసు పొందుకుని బయటకు వస్తే బ్రతికింపబడతారు. If you repent and realize, you can come out of it. ఎందుకంటే దుష్టుడు మరణించుట నాకు ఇష్టం లేదని వాక్యం Because the చెప్తుంది. word of God says God does not have any pleasure that the wicked would perish. John 10:20 and 21 verses. యోహాను సువార్త 10వ అధ్యాయము 20-21 వచనములు. జాన్ చాప్టర్ 10 వర్సెస్ 20-21. వారిలో అనేకులు, వాడు దెయ్యము పట్టిన వాడు వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారనిరి. మరికొందరు, ఇవి దెయ్యము పట్టిన వారి మాటలు కావు, దెయ్యము గ్రుడ్డివారి కన్నులు తెరవగలదా అనిరి. వాక్యం అదే చెప్తుంది కదా, వాళ్ళు మాట్లాడే తప్పు అన్నప్పుడు నువ్వు వెళ్ళి తప్పు అని చెప్పు. Because the word says if they tell lies, you have to go and tell them that what they're doing is wrong. వాడు మార్చుకున్నాడు అనుకో, అతన్ని రక్షించుకుంటావు, నువ్వు కూడా రక్షించుకుంటావు. If he changes himself, then you'll able to save him and save yourself too. ఒకవేళ నువ్వు చెప్పలేదనుకో, అతను చేసే ప్రతి దానికి నిన్ను ఉత్తరవాదిగా చేస్తానని దేవుడి వాక్యంలో మాట్లాడడం జరిగింది. But if you do not go and tell your brother his mistakes, then you will be responsible to his sins too. భేదాలు, దీన్నే భేదము అంటారు. This is exactly what is called as differences. వీళ్ళు డిఫరెన్సెస్ చూపించేస్తున్నారు కదా. They started showing differences in different people. ఏమైపోయింది వాక్యం? What happened to the word of God? మీకు ఎందుకు తెలుసా వాక్యం ఇంపార్టెంట్? వాక్యం చదవండి అని ఎందుకు చెప్తున్నానంటే ప్రతి వారికి సమాధానం ఇచ్చి వాళ్ళని కాపాడుకుంటారని, అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందినైనా రక్షించుకోవచ్చని. The reason why I'm telling you to go and educate them is you will be perhaps saving those people and pull them out of the flames of fire. మనుషులకు వాక్యం యొక్క మర్మము తెలిసి ఉంటే నోటికొచ్చినట్టు మాట్లాడరు, ఎందుకంటే దేవుడికి ఇష్టం ఉండదని వాళ్ళకి తెలిసి ఉండేది. If they know the true mysteries and the revelations thereon, they will not speak rashly. నిందలు మోపరు. They will not falsely accuse. వారిలో ఉన్న దూలం గురించి ఆలోచించకుండా మాట్లాడి ఎదుటివారి నలుసులు చూస్తున్నారు వాళ్ళు. They look into the speck in their eye and they find fault about the plank in the other's eye. నాకు తెలిసి తన గురించి అని నువ్వు అజంప్షన్ చేసుకున్నావంటే నీకు దేవుడి గురించి తెలియదు. When you say I know what that person means, you are actually assuming, because without knowing you are speaking. నీకు దేవుడు తెలియదు, అందుకనే నువ్వు అజంప్షన్ చేసుకుంటున్నావు. You do not know, but you are assuming. నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావంటే నీకు దేవుడు తెలియదు. If you are misunderstanding నువ్వు somebody, means you చెప్పుడు do మాటలు not know God. నమ్ముతున్నావంటే నీకు దేవుడు తెలియదు. If you are giving yourself to gossip or దేవుడి శక్తి slander, you తెలియదు. do not know about the power of God. దేవుడు ఆత్మ తెలియదు. You do not know the spirit of God. తెలియదు కాబట్టే ఇలా మాట్లాడగలుగుతున్నావు. You are speaking because you do not know. అంటే ఈ నరం లేని నాలుక కంట్రోల్ చేయలేక నీకు ఇష్టం వచ్చినట్టు. నరులు నాలుకని కంట్రోల్ చేయలేరని, కానీ దేవునికి సంబంధించిన మనుషులు కంట్రోల్ చేసుకోగలుగుతారు. No man can tame his own tongue, but the person who knows God and follows God can tame his tongue. ఏమన్నారు కొంతమంది, నువ్వు దెయ్యం పట్టినవాడు అని అన్నారు. Because some were telling Jesus that he has a demon inside. అవిశ్వాసంతో మాట్లాడుతున్నారు వాళ్ళు. Because they're speaking to the unbelievers. మరి ఆయన ఏమన్నారు, దెయ్యాన్ని వెళ్ళగొట్టగలుగుతాయా? Then immediately Jesus asked, can a demon cast out a demon? దెయ్యం న్యాయంలోనికి నడిపించగలుగుతుందా? Can demon lead into a right fold? దెయ్యము మంచి మార్గంలోనికి నడిపించగలుగుతుందా? Can demon lead a person to the right way? అక్కడే మీరు గ్రహించండి. There you should understand. ఇలా పలకకూడదు, You should not speak like ఇలా this. ఒట్టు పెట్టకూడదు, You should not swear falsely. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, You should not pass నాకు unfair తెలియని వాటి judgment. విషయమే నేను దూషించకూడదు. You should not speak something about wrong. ఇవన్నీ మీరు వాక్యము విన్నట్టుగా మీరు రిసీవ్ చేసుకుంటే అలాగే మీరు నిలబెట్టుకొని వెంటనే మీరు ఆగిపోతారు. వద్దు మనకెందుకు, మైండ్ యువర్ ఓన్ బిజినెస్ కదా, నా పని నేను చూసుకుంటాను, మీరు వెళ్తూ ఉంటారు. You will immediately start checking yourself and start minding your own business and checking yourself. లేదనుకో, వాళ్ళు నా గురించి ఇలా అనుకుంటున్నారేమో, నాకేం తెలియదు అనుకుంటున్నారేమో, Otherwise you will make వాళ్ళు a ఎందుకు statement. తెలుసు అలా మాట్లాడారు, నాకు ఏది ఇంగ్లీషే రాదనుకుంటున్నారేమో, ఈ విధంగా ఆలోచించుకుంటారు. పాపం వాళ్ళకి ఏమీ ఉండదు అక్కడ. Otherwise you will be assuming and make a statement like that is
They think I do not know anything. I know everything. They think I do not know this particular ఇలా language. I know ఎవరు this particular language. పలుకుంటారో వాళ్ళనే దిగజార్చేసుకుంటున్నారు అని అర్థం. Now the people who are speaking like that is they are in fact defaming themselves. దేవుని వాక్యముతో దేవుని జ్ఞానంతో వాక్యాన్ని దెయ్యం బోధించగలదా? Can a man having an evil spirit speak the word of God? ఆ కాలంలో క్రీస్తులోని దైవత్వాన్ని వారు person to God. గుర్తించలేదు. Those period people could not recognize Jesus. యేసు ఎడల దురభిప్రాయం కలిగి ఉన్నారు. ఎందుకంటే అందరూ ఆయన వెంబడిస్తున్నారు చూసారా, అది వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. Because these people were jealous, they are not able to see the followers of Jesus Christ. ఆ మనసుని నిలుపుకోలేక ఏదో విధంగా ఇన్ని ముందు ఇక్కడి నుంచి తీసేస్తే అప్పుడు మన పేరు మారు మోగుతుందని ఆలోచించుకుంటారు. అందుకని అంటున్నా, ఎవరి దగ్గర నుంచి కూడా మిమ్మల్ని మీరు ఇంప్రెస్ చేసుకొని మిమ్మల్ని మీరు దిగజార్చుకోకండి. They were losing their popularity, so they want to remove Jesus from their path. Therefore you don't have to brag about yourself or talk great about yourself to anybody. Matthew 5:16 తీయండి. Matthew chapter 5 verse 16. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 16. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎడల మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఆలోచించండి, మంచి ప్రవర్తన మంచి మనస్తత్వం ఉన్నప్పుడు మీ బాడీ లాంగ్వేజ్లోనే మార్పు వచ్చేస్తూ ఉంటుంది. When there is a good change in yourself, there will be wonderful changes even in your body language. You reduce. ఇంప్రెస్ చెయ్యాలన్న ఆ ప్రెషర్ ఎందుకు మనకి? Why do you have to falsely impress upon somebody? చెయ్యొద్దు. You don't have to do that when you really want to transform నువ్వు yourself. దేవుని ఎలా ప్రేమిస్తున్నావో అలాగే ఉండు. Love, be the way you want to love God. నీ ప్రవర్తన ద్వారా నీ మంచి మనస్తత్వం ద్వారా నువ్వు ఉన్నావనుకో, నీలో దేవుని యొక్క ఆ వెలుగు బయటకు వస్తుంది. When you are right in the sight of God, your light will so shine అది before men. తెలియని సంతోషం మనుషులకు దొరుకుతుంది. And without your knowledge, there will be so much of joy and peace ఇంప్రెస్ inside you. చెయ్యొద్దు. You don't have to impress anybody. ఇంప్రెస్ చేసేది దెయ్యమే. The devil is the one who impresses. ఇంప్రెస్ చేసింది కదా, ఇదిగో ఈ లోకమంతా నీకు ఇస్తాను అని చెప్పి ఇంప్రెస్ చేసింది Because the కదా. devil was impressing, telling that I will give you everything that is in అలాగే the world. ఇంప్రెస్ చేయడానికి వెళ్ళనవసరం లేదు. You don't have to go and మీరు lie. ఏ ఆత్మను కలిగి ఉన్నారో అదే పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నారంటే మంచి వెలుగులో మీరు ఉంటారు. But if you are led by the Holy Spirit God, your light will so shine among men and people will see you and glorify God. అలాగే కొంతమంది యేసుని దేవుని కుమారుడే అనే నిర్ణయానికి వచ్చినా కూడా వచ్చిన వాళ్ళు కూడా డౌట్ పడిపోయారు ఆయన మీద. The people who are actually followers of Jesus also started doubting in him. ఎంత బాధాకరంగా ఉంటుందో How చూడండి. grieving. అందుకనే మిమ్మల్ని మీరు జాగ్రత్త పెట్టుకోమని ఎందుకు అంటున్నా, ఇలాంటి తోడేళ్ళు ఉంటారు, జాగ్రత్త పడండి. That's the reason I'm telling take heed, because మంచి there are so many మార్గంలో wolves. ఉంటారు. You are walking in the right way, వాళ్ళు వచ్చి ఒకే ఒక్క మాట పలుకుతారు, but they will come and then they will say only one అదేమి word. లేదు ఇలా రా అంతే They అయిపోయింది. will simply say, I don't believe in all that crap, just come over this John side. 7 chapter 15 to 17 verses. John chapter 7 verses 15 and 16. ఆ అన్యాయపు తీర్పు నుండి మీరు బయటకు వస్తే మంచిది, లేదనుకో ఈ డిఫరెన్సెస్ తీసుకొచ్చే మనుషులు మీకు ఎదురవుతూ ఉంటారు. If you come out of that unfair judgment and unjust judgment, otherwise you will come across people who will show the differences and confuse you. యోహాను సువార్త 7వ అధ్యాయము 15వ వచనం నుండి. జాన్ చాప్టర్ 7 వర్స్ 15 ఆన్వర్డ్స్. 15, 16. 15-16 వచనములు. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకొనిరి. అందుకు యేసు, నేను చెయ్యి బోధ నాది కాదు, నన్ను పంపిన వాని. వాళ్ళే ఆశ్చర్యపడ్డారు కదా, ఇంత పాండిత్యం ఈయనకి ఎక్కడి నుంచి వచ్చిందన్న క్వశ్చన్ వేసుకున్నారే, ఆ జ్ఞానాన్ని చూసిన వాళ్ళే కదా. And verse 15, and the Jews themselves marvel, saying, how does this man know letters, having never studied? అంటే వాక్యము బోధించి జ్ఞానము అధికారము దేవుని యొద్ద పొంది ఉన్నానని చెప్తున్నారు అక్కడ. So they were falsely telling that he didn't have much knowledge. ఈ వాక్యము ఈ జ్ఞానము ఉన్న వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు. The people will not compromise with having this. యెహోవాకి అసహ్యమైనవి 6 కలవు మరి 7 కలవు అంటారు చూసారా, వాటి నుండి ప్రజల్ని కాపాడతారు. They will save people from all falsehood which is mentioned about the Lord hates 6 things. No, 7 is an abomination in his sight. అందుకని ఆయన అన్నారు, వేరే బోధ నాకు అవసరం లేదు. That's the reason they said we don't want సూర్యుడి another కింద preacher. ఉన్న బోధ నాకు అవసరం లేదు. He says I don't want any other preacher నీ under సొంత the sun. జ్ఞానముతో ఎవరో బోధించేవాడితో నాకు అవసరం లేదు. With somebody with their own intellect if they're preaching, I don't want that person. వాళ్ళ ఓన్ అండర్స్టాండింగ్ తో నేర్పించే బోధలు మాకు అవసరం లేదు. We don't want anybody who can give message with their own understanding. పరిశుద్ధాత్మ
మీలో ఉంటే ఆయనే నీకు నేర్పిస్తారు. The Spirit of the Lord is there inside you, He will teach you all things. ఈ అధికారము దేవుడిచ్చిందే. This authority has come from God. చూడండి నెక్స్ట్ వర్స్ చూడండి 17. 17వ వచనము. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వల్ల కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. ఇది ఈ పాయింట్ని మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎప్పుడు మీ పిల్లలు మర్చిపోకూడదు, మీరు మర్చిపోకూడదు. ప్రతి వారికి ఇది మీరు నేర్పించుకుంటూ వెళ్ళాలి. Never forget this verse. You and your children teach and keep on preaching to everybody. ఎవడైనాను ఆయన చిత్తము అంటే వాళ్ళు ఉండరు. They ఈ will not మనుషులు be there. ఏంటంటే వాళ్ళు వాక్యానుసారం ఉండరు, వాక్యానుసారమైన జీవితం ఉండదు, నోటితో పాపం చేస్తారు, కంటితో పాపం చేస్తారు, అబద్ధాలు చెప్తారు, బూతులు మాట్లాడతారు, నోటికొచ్చినట్టు మాట్లాడుకుంటూ వెళ్తారు. ఇదే నోటితో దేవుణ్ణి ప్రార్థన చేస్తారు, ఇదే నోటితో దేవుడు సృష్టించిన మనుషుల్ని శపిస్తారు, వాళ్ళ మీద నిందలు మోపుతూ ఉంటారు. కానీ ఎదుటి వాళ్ళు ఎందుకు అలా బోధిస్తున్నారు? ఆవిడ అలా మాట్లాడకూడదు కదా, వీళ్ళు ఇలా బోధిస్తున్నారేంటి, వాళ్ళు అలా చేస్తున్నారేంటి? కానీ వెనకాల ఉన్న బోధ ఏంటి? వెనకాల ఉన్న జీవితం ఏంటి? బురదలో ఉన్న జీవితం. These are the people who are living still in sin. They have not given themselves to any transformation, but their only knowledge is to find fault at other people at all. ఆయన బోధ సత్యమైనదో తెలుసుకునే మార్గం నేను చెప్తాను మీకు అని అంటున్నారు. And the Lord is telling, I will show you His way and what comes from God's authority. ఒకడు తనకు ఘనత తెచ్చుకోవాలని తన ఆత్మతో ప్రేరేపించొచ్చు. He who speaks from himself seeks his own glory. తన దృష్టికి అనుకూలంగా మాట్లాడే వాడికి తనకు మహిమ తెచ్చుకుంటారు, కానీ దేవుడికి ఎందుకు మహిమ తెస్తాడు? But these people will not give glory to God. They will like to speak about their కానీ own మీ glory. జీవితంలో ఏం చేస్తున్నాను? But in your life, what is it నీ that I'm doing? జీవితంలో దేవునికి మహిమ తెస్తున్నాను, నీ పిల్లల జీవితంలో దేవుడికి మహిమ తెస్తున్నాను, మీరు వెళ్ళే మార్గంలో దేవునికి మహిమ తెస్తున్నారు, మీ నోటి మాటతో దేవునికి మహిమ తెస్తున్నాను. అవునా కాదా? But in your life, your children's life, your way of speaking, am I not bringing glory to God the Father? ఇదే కదా నేర్పిస్తుంది. Am I not teaching you these things? 18th verse. Verse 18. 18వ వచనం. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును గాని తను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియూ లేదు. ఎలా ఉంది వాక్యం? How's ఆయన verse? సత్యమే చెప్తారు, కానీ సత్యాన్ని ఇలా దాచేసి చెప్తారు. Many people only speak the truth, but they will hide the truth and speak. సత్యాన్ని దాచేసి వాక్యం ఎలా బోధించగలుగుతారు? పైనట్టే బోధిస్తారు. They will suppress the truth and they will speak నువ్వు superficial things. ఎలా వింటావో నీ జీవితం అలాగే ఉంటుంది. The way you hear, so would your life be. నువ్వు ఎలా రిసీవ్ చేసుకుని మార్చుకుంటావో అలాగే నీ జీవితం ఉంటుంది. The way you receive it and transform, so would your life be. నేను వాక్యం వినలేకపోతున్నాను, నాకు మైండ్ అటు ఇటు వెళ్ళిపోతున్నాను అనుకో, నీ జీవితం అటు ఇటు అంటే గందరగోళమైన జీవితంలో ఉన్నావు అన్నమాట. When you say, I'm not able to hear the word of God, my concentration is getting drifted, means your life is full of confusion. నువ్వు నిలకడగా వింటున్నావంటే ఓకే, నీ జీవితం ఒక మార్గంలోనికి సిద్ధపరచబడుతుంది అని అర్థం. But if you're able to hear the word of God, that means your life is moving towards stability. ఇప్పుడు చెప్పండి, ఘనత మీకు తెచ్చుకుంటున్నారా? గొప్ప పేరు మీకు తెచ్చుకుంటున్నారా? నువ్వు దేవునికి గొప్ప పేరు తేవాలని కోరుకుంటే దేవుడు నిన్ను గొప్ప చేస్తానని వాగ్దానం ఇచ్చారు. So are you seeking self glory and self honor? But on the other hand, if you want to focus on bringing glory to God, then God will start glorifying you. దేవుడి నుండి వచ్చినది తండ్రికి ఘనత తెచ్చుకుంటారు. Now whatever comes from the Father, he will glorify himself. తండ్రి కొరకే పని చేస్తారు. And he will work for himself. All John about God. 5:18. యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. జాన్ చాప్టర్ 5 వర్స్ 18. ఆయన విశ్రాంతి దిన ఆచారము మీరట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. దీన్ని ఏమంటారు? What shall we say about John chapter 5 verse 18 which we just read? దీనికి అబద్ధ ప్రవక్తలని దేవుడు పేరు చెప్పుకున్న మనుషులే పేరు పెట్టేస్తారు. They will immediately start framing that it's a false prophet. అప్పుడు ఏ ఆత్మ నడిపిస్తుంది? Then which spirit is leading them? ఏ ఆత్మ నడిపిస్తుంది? Which spirit is leading them? ఏ వాక్యంలో నడిపింపబడుతున్నారు? In what truth or what ఏ word of బోధలో God is ఉన్నారు? leading them? What type of doctrine they are following? ఏ బోధలో ఉన్నారు? మరి What doctrine are they following? ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? What does the word has to say? చూడండి, Exodus 20 verse 13. నిర్గమకాండము 20వ అధ్యాయము 30వ వచనం. నరహత్య చేయకూడదు. మరి వాళ్ళు చేసేదేంటి?
Exodus 20 verse 13, you shall not murder. What ధర్మశాస్త్రం is this? చెప్తున్నారు కదా, Because they are talking about the law. మాకొక నియమము కలదు అని చెప్పారు కదా. Did they not say we are మరి talking అదే about the law? ధర్మశాస్త్రంలో నరహత్యం చేయకూడదని అన్నప్పుడు ఎందుకు సిలువ వేశారు? When they say they are following the law, why did they crucify Jesus Christ? లేఖనము నెరవేర్పు అని అంటారా? And then will they say they are fulfilling the scriptures? లేఖనము నెరవేర్చగలుగుతుంది. ఆ లేఖనము నెరవేర్పు దేవుడు తెలియని మనుషులైతే బాగుండేది, కానీ తెలిసిన మనుషులు సిలువ వేస్తే ఎంత జీవాధిపతిని చంపారు If a కదా. person who do not know out of ignorance if it's crucifying is good, it's okay. But people after knowing God, knowing the truth, knowing the law, they are crucifying. ఎందుకు ఇవన్నీ తీసుకొస్తున్నా? Why am I bringing all this? ఆయన్ని తెలుసుకొని, వాక్యం తెలిసి, ఆయన చేసిన కార్యాలు చూసి, 5 చేపలు 2 రొట్టెలు తిని మళ్ళా ఆయన సిలువ వేయమని చేసిన ఈ జనాంగం గురించి చెప్పిన వీళ్ళు సిలువ వేస్తారని లేఖనం చెప్పిందా? Now these people have seen all the various miracles and healings and all that. They are the ఆయన ones who సిలువ crucified. వేసింది ఎవరు? దేవుడు తెలిసిన మనుషులే. ఇప్పుడు కూడా చేసిన తప్పు మరలా చేసి ఆయన్ని మరలా సిలువ వేస్తూనే ఉన్నారు. These are the one after knowing Christ are the ones who crucified, and nowadays also people when they keep on sinning again and again are crucifying Christ again in their life. ఎందుకని? Why is it? మార్క్ 3:22. మార్క్ సువార్త 3వ అధ్యాయము 22వ వచనం. మార్క్ చాప్టర్ 3 వర్స్ 22. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. నేను ఎందుకు ఈ మాట తెచ్చాను తెలుసా? Do you know why this? ఎవరైనా సరే దేవుణ్ణి గ్రహించక పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా మాట్లాడారనుకోండి, అది ఎంత పాపానికి నడిపిస్తుందో మీకు ఒక్కసారి నేర్పించడానికి. Now the people not knowing the truth, but if they say something bad, how much grieving it is. వాళ్ళు దేవుని శక్తిని గుర్తించక సాతాను శక్తిగా భ్రమపడుతున్నారు. ఆ భ్రమలో దేవుని శక్తి తెలుసుకున్న వాళ్ళు కూడా వారితో పాటు వెళ్ళిపోతే ఎంత బాధాకరంగా ఉంటుంది. నీతిమంతులు వెనుక అడుగు వేయట నా ఆత్మకి సంతోషం ఉండదని లేఖనం చెప్పలేదా? Without knowing the truth, these people have said wrong things and all. Have I not told I have no pleasure when the just man backslides? John 8:45. యోహాన్ సువార్త 8వ అధ్యాయము 45వ వచనం. జాన్ చాప్టర్ 8 వర్స్ 45. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. But because I tell the truth, you do not believe me. వాళ్ళు నమ్మరు. సత్యం చెప్తే నమ్మరు. నేను చెప్తున్నాను కదా, మీరు చెప్పినా నమ్మరు. They will not believe in the truth even if you tell them. చెప్పినా నమ్మరు. కొంతమందికి చెప్పొచ్చు, ఒకవేళ వాళ్ళు మార్చుకుంటారేమో. You can tell to a few of them, perhaps they might change. ప్రతిదానికి వాదన పెట్టుకుని భేదాలు తీసుకొచ్చే వాళ్ళకి దూరంగా ఉండండి. But people who brings in differences and keep on justifying, stay far away from them. నిలబడతాను అంటారు, పడుతూ ఉంటారు. They will say they want to stand, but they want to keep on నిలబడుతూ falling. ఉంటారు, పడుతూ ఉంటారు. They keep on falling and failing again and again. పడిపోతే అయ్యో నేను పడ్డానని బాధపడకుండా మరలా నిందలు వేస్తూ ఉంటారు. They will keep on blaming others even while falling. అంటే వాళ్ళ పడింది కూడా వాళ్ళు రియలైజ్ అవ్వరు. And they don't even realize that they are falling. ఎవరు వాళ్ళు? శాస్త్రులు, పరిచయులు. Who are these people? The Pharisees and the scribes. అందుకనే and the ఆ Pharisees. కాలంలోనే కాదు, ఈ కాలంలోనూ క్రీస్తు జీవమునకు నడిపిస్తుంటే అపవాది సందేహాలతోనూ నిందలతోనూ నింపుతూనే ఉంటాడు. Even now it is not there. People now also are going into doubtful mode instead of believing the truth. సందేహము ఎంత డేంజర్ తెలుసా? Do you know doubt is very dangerous? Unbelief is very dangerous. సందేహించొద్దు. Do not have unbelief or doubt. సందేహించొద్దు. Do not doubt. ఆ కాలంలో ఎంత తాపత్రయపడి ఉంటారు తెలుసా నిలబెట్టుకోవడానికి ఒక్కొక్క మనిషిని. To establish a person, it used to be very difficult those days. నేను చెప్పేది సందేహించొద్దు అన్నది నీ కుటుంబం కోసమే, నీ కోసమే. I'm talking about your family. Do not doubt and do not doubt. ఇంత even put చక్కగా into you. వచ్చావు, ఇంకొక్క అడుగులో నోవా ఆర్క్ ఎక్కేసే టైంలో నువ్వు సందేహించావనుకో ఏమైపోతుంది? You have- ఆ ఎగతాళి చేసుకుంటూ సర్కాస్టిక్గా మాట్లాడే వాళ్ళు చివరిలో ఎలాగా జలప్రలయంలో మునిగిపోయారో ఆ పరిస్థితులకు వెళ్తూ ఉంటారు. You have pursued your journey so well, very close to the Noah's ark. Now at this point of time, do you want to doubt, have unbelief? Those people who are sarcastic and talking and defrauding you and cheating you, అపవాదికి what happened to doubt them at the అంటే time చాలా of floods? ఇష్టం. The devil loves people to put doubt in their అపవాదికి minds. బ్లేమ్ చేయడం అంటే చాలా ఇష్టం. The devil loves to cause blame. అలాగా వీళ్ళని ఎక్కడికి నడిపిస్తున్నాడు? Where is he leading these people to? ముందు దేవుడి పేరే చెప్తాడు,
Initially he will say God's name. దేవుడి పేరే ముందు పెట్టి వెనక నుండి అబద్ధ సాక్ష్యంతోనూ డౌట్తోనూ నిందలతోనూ నడిపించి కరెక్ట్గా చివరికి వచ్చాక దేవుడు కాదు మీకు మీరే చేసుకున్నారని మరణంలోకి తోసేళ్ళిపోతూ ఉంటాడు. He will take the name of God, he will quote scriptures, he will make the people deceive that they are walking in the way of truth. At the right moment he will be diverting them. అపవాది యొక్క పని ఏంటి? What are the traits or what are the characteristics of Satan? అపవాది యొక్క పని ఏంటి? What is the role of Satan? ప్రతి సత్యాన్ని అసత్యంగా మార్చడమే వాడి పని. His role is to change every truth into falsehood. అందుకనే చక్కగా మీకు మంచిగా వెళ్ళే మీ జీవితం మంచిగా చూపించే జీవితంలో కూడా ఏమో నువ్వు ఇలా చేసావు అనుకో, వాళ్ళు ఇలా మాట్లాడితే అప్పుడు నీ పని ఆగిపోతుందేమో, ఎందుకులే కామ్గా ఉండిపో అని చెప్పు కూడా మీ పని మిమ్మల్ని చేసుకొనివ్వడు. When you are wanting to going in direction, he will cause a doubt and says, if you talk like this, if you tell like this, it will come upon you. That's the reason he wants you to speak or assume so that you caught into his trap. చూడండి హీబ్రూ 4:2. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. వారు ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమాయెను. ఇప్పుడు మీరు చెప్పండి, విన్న వారితో సహవాసము కలిగి ఉండలేదు కాబట్టి, సహవాసము కలిగి ఉండలేదు కాబట్టి వారు విన్న వాక్యము నిష్ప్రయోజనమయ్యింది. For indeed వాక్యాన్ని నిష్ప్రయోజనం చేయొచ్చా? the word which they heard did not profit them. నువ్వు వాక్యంతో ఎదుగుతూ ఉండు, నీ హృదయ వాంఛలన్నీ ఆయన తీర్చుకుంటూ వెళ్తారు. You grow yourself in the word of God, he will fulfill all the desires of your heart. అప్పుడు నువ్వు పలుకుతావు, నేను అనుకున్నాను ఇది ఎలా జరిగింది, నా మనసులో ఇదే ఉంది, ఎలా జరిగింది. అప్పుడు ఎంత సంతోషపడతారు తెలుసా తండ్రి. Then you will be pondering and thinking, I was having this in my heart, how did it come to pass? You know how much happy and joyful God the Father would be on seeing your transformation? అందుకనే సత్యాన్ని సమాధి చేసే వాళ్ళతో మనకి సంబంధం లేదు, వాళ్ళు ఎవరైనా ఉండని. Therefore whoever buries the truth, let's not have any fellowship with them, whoever they may be. అది రక్త మాంసములైనా ఉండని, ఏదైనా ఉండని. Let it be people of your own సత్యానికి relatives. నిలబడుతున్నావు అంటే నువ్వు దేవుడిలో ఉన్నావు అని అర్థం. If you are establishing in the truth, that means you are in the Lord. కాబట్టి విన్న వాక్యం నిష్ప్రయోజనం అవ్వకూడదు. Therefore the word that you heard should not go in vain. నిష్ప్రయోజనం ఉన్న వాళ్ళే డౌట్ పడతారు. Because the people who are not getting profits only will not నిష్ప్రయోజనం doubt. చేసుకున్న వాళ్ళే ఆ వాక్యం యొక్క విలువ తెలుసుకోరు వాళ్ళు. And they will not know the importance of the word of God because they have no profit to them. జీవము కలిగిన దేవుని నుండి పారిపోయేటటువంటి భ్రష్ట హృదయము ఎవ్వరికీ రాకూడదు. Nobody should run away from the living God. సత్యము తెలుసుకోండి. Know the truth. జాన్ 8:47. యోహాన్ సువార్త 8వ అధ్యాయము 47వ వచనం. జాన్ చాప్టర్ 8 వర్స్ 47. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను. దేవుని సంబంధి అయిన వాడు ఆ మాట ఎక్కడి నుండి వస్తుందో గ్రహించగలుగుతాడు. He who is of God will understand from where this word is coming, what is the source. దేవుని సంబంధి కానివాడు ఏమంటాడు, నాకు అన్నీ తెలుసు, ఇవన్నీ నాకు ఎప్పుడో తెలుసు, ఇవన్నీ నాకు తెలుసు కదా నీకే తెలియదు అని అంటారు. But the person who is not of God will say, I know this from my childhood, only you do not know, you just know came, I know it long time back. ఎవ్వరికీ ఏం తెలియదు. దేవుని శక్తి తెలుసుకోవడం అంత మామూలు విషయం కాదు. It's not ordinary thing to know about the power of నువ్వు God. దేవునితో సంబంధం కలిగి ఉంటేనే ఆయన శక్తిని నువ్వు ఈజీగా గ్రహించగలుగుతావు. You will understand the power of God, you will understand only when you know about him. 49 verse చూడండి. అలా చెప్పాక కూడా వాళ్ళు ఏమన్నారు? After saying like this also, what did they say? Let's read verse 49. 49వ వచనం. యేసు, నేను దయ్యము పట్టిన వాడను కాను, నా తండ్రిని గణపరచువాడును, మీరు నన్ను అవమానపరచుచున్నారు. ఎవరైనా కూడా దేవుని శక్తి మీద తెలియకుండా ఎక్కడి నుండి వచ్చింది అన్నది గ్రహించకుండా వారు నోటికొచ్చినట్టు మాట్లాడారు అంటే దేవుణ్ణి అవమానపరిచినట్లే. When people do not know the source and they speak rashly about a person not knowing the truth, that means they are dishonoring God. అలా చెప్పినా కూడా మాట్లాడే మనుషులు ఉంటారు. Even then people keep on talking. సూర్యుడి కింద ఉన్న మనుషులు కదా దేవుడు అని చెప్పుకున్న ఉన్న మనుషులు ఎలా ప్రవర్తిస్తారు? నెక్స్ట్ వర్స్ చదవండి. Because they're living under the sun, the people who are not in the word of God, see how they would speak. 49వ వచనం. యేసు,
నేను దయ్యము పట్టిన వాడును కాను, నా తండ్రిని గనపరచువాడును, మీరు నన్ను అవమానపరచుచున్నారు. అలాగా ఎన్నిసార్లు చెప్పినా కూడా నువ్వు దెయ్యం పట్టిన వాడివని మనకి బాగా తెలుస్తుందిలే అన్నారు. 52nd verse చూడండి. Now verse 52. 52వ వచనం. అందుకు యూదులు, నీవు దయ్యము పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము. ఇప్పుడు ఎరుగుదుము అంటే సత్యం చెప్పాక కూడా వాళ్ళు తిరిగి ఏమన్నారు? Jesus, after telling the truth also, what did the Jews say in return? He says, now, they said, now we know that you have a demon. ఆయన సత్యంతో మాట్లాడుతున్నా కూడా నువ్వు దయ్యం పట్టిన వాడివని మాకు తెలిసిపోయిందిలే. Even when Jesus was speaking about the truth, they were telling, we know for sure that now you have demon inside ఏం you. చెప్పినా ఏమంటారో అజంప్షన్ అంటారు. If and they also says, what is the verse? You will again say that I'm వాళ్ళు having assumption. చెప్పేదే అజంప్షన్, Though they speak వాళ్ళు assumptions, అనుకున్నదే అజంప్షన్. whatever they think is assumptions. ఎందుకంటే వాళ్ళు దేనికి కూడా సమాధానం సరిగ్గా ఇవ్వలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదు, ఆధారాలే లేవు. Because they don't have any proof and they cannot justify కానీ also. ఆ అజంప్షన్ ని క్యారీ చేసుకోవడం మాత్రం బాగా తెలుసు. But they know how to carry their assumptions ఆ well. క్యారీ చేసుకునే మనుషులు ఏమంటారు? నువ్వు దెయ్యం పట్టిన వాడని ఇప్పుడు నాకు తెలిసిపోయిందిలే అంటారు. ఎందుకంటే వీడు అజంప్షన్ క్యారీ చేసుకోవాలి కదా, లేకపోతే ఈగో హర్ట్ అవుతుంది. They want to carry their assuming things, and that's the reason they say, we know that you still have a demon inside. అటువంటి మనస్తత్వం కలిగిన మనుషులు కూడా ఉంటారు, అటువంటి మాట తీరగలిగిన మనుషులు ఉంటారు. మీరు జాగ్రత్త పడాలి. Be very careful there, because people are like that, and people who carry these type of words. ఎవరు వారిని వారు పొగుడుకోకుండా ఉంటారో వారు బాగా ప్రవర్తించేవాళ్ళు. He who does not exalt himself are the ones who are good. వాళ్ళని వాళ్ళు పొగుడుకునే వాళ్ళు దేవుణ్ణి చూడలేరు, వెలుగులో కూడా నడవలేరు. But those who exalt themselves cannot be in light, and they cannot see God. ఏది చేసినా దేవుడికి థ్యాంక్స్ చెప్పు, నాకు ఈ బలం ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పు, కానీ 100 మందికి నీ గొప్పలు చెప్పుకోవాల్సిన పని లేదు. Give thanks to the Lord for all the things, including your strength, but you don't have to go and tell about yourself to everybody. John 9:26. యోహాను సువార్త 9వ అధ్యాయము 26వ వచనం. జాన్ చాప్టర్ 9 వర్స్ 26. అందుకు వారు, ఆయన నీకేమి చేసెను, నీ కన్నులు ఎలాగ తెరచునని మరలా వారిని అడుగగా, అంటే ఆల్రెడీ వాడు చూస్తున్నాడు, చూసినా కూడా డౌట్ పడుతున్నారు అక్కడ వాళ్ళు. Now the blind man was healed and he was able to see, but still the Jews were doubting. తర్వాత ఏమన్నారు? వాడు, ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి, మీరు ఎందుకు మరలా వినగోరుచున్నారు, మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. తర్వాత అందుకు వారు, నీవే వాని శిష్యుడువు, మేము మోషే శిష్యులము. మోషే శిష్యులము, మాకు దేవుడు తెలుసు, మేము దేవుని వెంబడించే వాళ్ళమే, మేము ఫాలోవర్స్, మేము ఇలాగే చేస్తాము, మాకు వాక్యం కూడా ఇలాగే చెప్తారు, ఇలాగే ఉంటారు. కానీ ఏమంటారు? వెనక నుండి మాట్లాడే మాటలేంటి? Then they reviled him and said, you are his disciples, but we are Moses' disciples. Even now people are telling, we are also having the same church, we also follow the same principles which you are following, they say. మీరు ఎలా విన్నారో ఎలా నేర్చుకున్నారో ఆ బోధ మీదే నిలబడి ఉండాలి. Whatever you heard, you should establish yourself in the truth. నువ్వు అలాగేమైనా చేస్తున్నావా? Are you also doing something like that? సూర్యుడి కింద నువ్వు ఉన్నావా? సూర్యుడి కింద నువ్వు దేవుడి కోసం ఏర్పరచబడి ఉన్నావా? చెక్ చేసుకోవాలి. Now you check, are you under the sun doing things pertaining to the world, or are you under the sun doing things pertaining to God? John 12:1-8. యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి 8 వచనములు. జాన్ చాప్టర్ 12 వర్సెస్ 1-8. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బెతనియాకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్తా ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనముకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తి తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తర వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచు వచ్చెను కనుక అలాగు చెప్పెను. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీన్ని ఉంచుకొననియ్యుడి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. ఇక్కడ మరియా తన ప్రేమను, తన విధేయతను, ఆయన మీద ఉన్న ప్రేమను ఎక్స్ప్రెస్ చేసింది. Here the lady who was washing the feet of Jesus with the costly perfume was expressing her love. మరి అప్పుడు ఆయనకెందుకు
కాళ్ళు కడగడం జరిగింది? then why was his feet washed? మనిషి కుమారుడు కదా, మనిషే కదా. He was a man, isn't it? Then why should they wash his feet if you say he's just a ఆయన man? బోధ వినింది, She heard his preaching. ప్రవక్తగా అంగీకరించింది. She received him as a ఆయన ఏం prophet. బోధించుకుంటూ వెళ్ళారు? What did Jesus preach? తండ్రి గురించి చెప్పుకుంటూ వెళ్ళారు. He was glorifying God and exalting about ఆయన God. నమ్మింది అంటే తండ్రిని నమ్మింది అని If అర్థం. she believed in Jesus, means she కానీ believed in God the అతనితో Father. పాటు ఉన్న యూదా ఏమన్నాడు? But the disciple Judas, what did he say who was with Jesus? ఇక్కడ ఆలోచించండి. మనుషుల ఓన్ అండర్స్టాండింగ్ తో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు. People with their own understanding can speak rashly. ఇస్కరియోతు యోధాలాగే మాట్లాడతారు. They will speak like Judas Iscariot. వాళ్ళు మాట్లాడి ఏం చేస్తారు? What would they do later? మీరు వెళ్ళిపోయిన తర్వాత మరలా వాళ్ళు మంచిగానే వాళ్ళకు అనుగుణంగా ప్రతి పని చేసుకుంటూ వెళ్తారు. After you go, they will be caught up with their own sinful nature. అంటే మిమ్మల్ని తిన్నెవరు, మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళు తింటారు. That means they will not allow you to eat, but after you go, they will start eating. అలా తినొచ్చా, అలా ముట్టుకోవచ్చా, అలా చేయొచ్చా అని మీతో చెప్పేస్తారు. They will tell you, can we eat like that? Can we touch like that? తర్వాత వాళ్ళన్నీ చేసుకుంటూ But వెళ్తారు. they will be continuing doing all those things. కానీ ఆయనతో పాటు ఉన్న యోధ ఎలా ఆలోచించాడు? But how did Judas Iscariot think negatively? ఏమన్నారు? What did he say? ఇప్పుడు చెప్పండి, వాక్యము తెలిసిన మనుషులు ఏ విధంగా ఆలోచిస్తారు, తెలియని మనుషులు ఏ విధంగా ఆలోచిస్తారు? People who know the word of God, how do they speak? People who do not know the word of God, how do కానీ they speak? ఆమె పేరు చరిత్రలో మిగిలి ఉండిపోయింది చూసారా? But did not Mary's name remained in history forever? అలాగే అతను ఇలా మాట్లాడాడని అతని పేరు కూడా చరిత్రలో మిగిలిపోయి ఉంది చూసారా? Likewise, Judas Iscariot speaking those negative words also remained in history that he was spoken like that. అక్కడ ఆయన్ని గౌరవిస్తుంది, Now Mary was honoring God. విధేయత వినయము చూపిస్తుంది. She was showing humility and కానీ obedience. యూదా ఎలా ఆలోచించాడు? But how did Judas think? దేవుడు తెలిసిన యూదా ఎలా ఆలోచించాడు? దేవుడు తెలిసిన మనుషులు ఏ విధంగా మీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు? Now people who know God, see how they are speaking. People who do not know God also, they'll come and speak like that. అత్తరు ఎందుకు వృధాగా పాడు చేస్తున్నారు మనుషుల ఆలోచన? Now man's thinking process would be like Judas. He said, why do you waste? కానీ లోకపరంగా కరెక్టే, According to the worldly thinking, it's correct. కానీ అది దేవుని పని కొరకు వాడబడినట్టు తండ్రికి మాత్రమే తెలుసు. Only God knows that perfume was applied at the right moment. కాబట్టి ఇస్కరియోతు యూదా అది చూసి తట్టుకోలేకపోయాడు. But Judas could not bear. దేవుడు కూడా అదే అన్నారు కదా, Even God was saying over నీ the ఇంటికి same. వచ్చినప్పుడు నువ్వు నా కాలు కడిగావా? And Jesus immediately asked, did you wash my నీ feet when I ఇంటికి came to your వచ్చినప్పుడు house? నాకు ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చావా నువ్వు? Did you give me a glass to drink? నువ్వు ఇవ్వలేదు, వాళ్ళు చేశారని నువ్వు నిందలు మోపుతావా? You have not done, and when people are doing, why are you blaming them? అబద్ధమైతే ఓ పర్వాలేదు, ఒకవేళ నిజమైతే గొప్ప భాగ్యం పోగొట్టుకుంటారు కదా. If it is true, your understanding which is true, then it is okay. But if your understanding is wrong, then you will be losing a blessing. 2 Chronicles 20 verse 18 to 20. రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 18వ వచనం నుండి. 2 Chronicles chapter 20 verse 18 onwards. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. యూదా వారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగులుపడి నమస్కరించిరి. కహాతీయుల సంతతి వారును కొరాహీయుల సంతతి వారునగు లెవీయులు నిలవబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి. గొప్ప శబ్దంతో దేవుణ్ణి స్తుతిస్తారు. వాళ్ళ దుఃఖంతో, వాళ్ళ బాధలతో దేవుణ్ణి స్తుతిస్తారు. ఆ బాధ దుఃఖం నుండి బయటికి రావాలని వారి కన్నీటితో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. 2 Chronicles 20 verses 18 and 19. Verse 19 we read, with a very loud shout they were actually praising the Lord. With all the sorrow in their heart they were praising the Lord. వాళ్ళు ఎప్పుడు అరిచారు? When did they shout and praise the కష్టంలో Lord? ఉన్నప్పుడు. When they were caught up in sorrow and వాళ్ళ difficulty. రాజ్యాన్ని అనేక మంది రాజులు అపహరించడానికి వస్తున్న సమయంలో వాళ్ళు దేవుని తట్టు తిరిగారు, మనుషుల తట్టు తిరగలేదు. When a vast army from Edom was surrounding them, that's when they were caught up in sorrow and they were crying. నెక్స్ట్ వర్స్ 20వ వచనం. Verse 20. అంతటా వారు ఉదయమునే లేచి తెకోవా అరణ్యములకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదా వారులారా యెరూషలేము కాపురస్తులారా నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి,
అప్పుడు మీరు కృతార్థులగుదరని చెప్పెను. ఎవరెవరితో చెప్పారు? రాజు అక్కడున్న ప్రజలకి నేర్పిస్తున్నాడు దేవుడి యొక్క విషయాలని. The king Jehoshaphat was teaching the people of Israel and Judah about the way of the Lord. In 2 Chronicles 20:20, the second half says, "Believe in the Lord your God, and you will be able to stand firm. 18th Believe in His prophets, and you will succeed." 18th verse లో ఏముంది? What happened in verse 18? సాష్టాంగ పడ్డాడు. King Jehoshaphat bowed low with his face to the ground. ఎవరికి సాష్టాంగ పడ్డాడు? To whom did he ఎవరి bow ముందు down? సాష్టాంగ పడ్డాడు? In whose presence did he bow సాష్టాంగ down? పడింది దేవుడికా మనిషికా? Did he bow down before God or before a person? 14th verse చూడండి. See verse 14. 14వ వచనం. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యొహీయేలు కుమారుడైన బెనయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లెవీయుడునగు యెహజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకు రాగా అతడు ఇలాగు ప్రకటించెను. ఎవరు ప్రకటించారు? దేవుని యొక్క ఆత్మ ఆ ప్రవక్త మీదకు వచ్చినప్పుడు ప్రవక్త ప్రకటించాడు. ప్రకటించిన వెంటనే యెహోషాపాతు అక్కడ దేవుని యొక్క ఆత్మకు సాష్టాంగపడ్డారు. మనుషుల ఆలోచన, మనుషులకు మొక్కుతున్నారు కదా, నీకు తెలుసా మనిషికి మొక్కుతున్నారో? నీకు తెలుసా ఏ ఆత్మ నువ్వు కలిగి ఉన్నావో తెలుసా? నీ జీవితం ఏంటో నీకు తెలుసా? దేవుని యొక్క లేఖనం తెలుసా? ఈ వాక్యాలకి ఏమని సమాధానం చెప్పగలుగుతారు? In verse 14, the Spirit of the Lord came upon one of the person, and when he prophesied, King Jehoshaphat fell flat on the prophet. Now was he bowing down to the prophet or the person inside the prophet? ప్రతి దానికి మీకు జవాబు దొరకాలని ఇవి మీకు I'm నేర్పిస్తున్నాను. teaching you so that you should get answers for every question that people ask you. దేవుని నామానికి ఘనత తేవాలనే ఇవన్నీ మీకు నేర్పిస్తున్నాను. You should bring glory and honor to God. మీరు సరైన మార్గంలో ఉన్నారు, ఆ తోడేళ్ల మాటలు వినొద్దు అని I'm నేర్పిస్తున్నాను. teaching you that you are in the right way. Do not listen to the words of the wolves. వాక్యం తెలియని వాళ్ళు ఆ స్త్రీని, ఒక వ్యభిచార స్త్రీని చూసినట్టు చూశారు. కానీ కాలు కడిగించుకున్న ఆయన ఎలా చూశారు? ఆయన యొక్క మరణాన్ని దేవుడు ఆయన అభిషేకించడానికి ఒక వ్యభిచార స్త్రీని ఎన్నుకోవడం అన్నది జరిగింది. People of this world with no word of God saw that woman as an ex-adulterous woman, but Lord Jesus Christ knew the woman, and he knew that this woman was preparing for his burial. ఈ స్త్రీకున్న మంచి భాగ్యాన్ని, ఆశీర్వాదాన్ని చాలా మంది సందేహంతో పోగొట్టుకుంటారు. Many people finding fault at the woman will lose their blessings also because of doubt in their lives. John 12:7 ఎట్టి పరిస్థితుల్లోనూ దేనికి సందేహించకండి. ఎప్పుడు ఏ పరిస్థితి వచ్చినా మీ కంటి ముందు ఎలా కనిపించినా సందేహించొద్దు. ప్రతిదానికి వెతకండి, సమాధానం వెతకండి, తొందరపడొద్దు. John 12:7 always find an answer, don't be rash. Let it be any situation in life, do not doubt God at all. యోహాను సువార్త 12వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని కొనకనీయుడి. Jesus replied, "Leave her alone. She did this in preparation for my burial." Verse 8, "You will always have the poor among you, but you will not have always me." ఆయన బరియలకి సంబంధించింది ముందే జరుగుతుంది. ఆయన వెళ్ళిపోయే దినానికి ముందే అన్ని ప్రిపరేషన్ జరుగుతుంది. The preparation is going on for Jesus' crucifixion and వాక్యం resurrection. ఉన్నది ఉన్నట్టు జరుగుతున్నప్పుడు కూడా ఆ కాలంలో కూడా శిలువ మరణాన్ని ఆపడానికి, యెరూషలేం నుండి ఆయన్ని బయటికి పంపించడానికి ఎంతమంది ప్రయత్నించారో తెలుసా మీకు? There were many people who want to foil the plan of God. చూడండి, Luke 7:37. లూకా సువార్త 7వ అధ్యాయము 37వ వచనము. Luke chapter 7 verse 37. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డితో అత్తరు తీసుకొని వచ్చి వెనకతట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఎవరు చేశారు? పాపాత్మురాలైన స్త్రీ చేసింది. A certain immoral woman did this by bringing a beautiful alabaster jar. నువ్వు ఎలా చూస్తున్నావో, నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటున్నావో అదే నీ బిహేవియర్. The way you are seeing and receiving is your behavior and your character. నువ్వు ఎలా రిసీవ్ చేసుకున్నావో అదే నీ బిహేవియర్. The way you are receiving is your behavior. నువ్వు పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటే అదే నీ బిహేవియర్. If you నెగిటివ్గా రిసీవ్ చేసుకుంటే అదే నీ బిహేవియర్.
If you receive it positively, you have a positive attitude. If you receive it negatively, your behavior also is negative. అంతే, వారి ప్రవర్తన అట్లాగే ఉంటుంది. That's how their behaviors are. కానీ ఆ ప్రవర్తన ఫలము తప్పక అనుభవించవలసి ఉంటుంది. But definitely they have to earn నేను the fruit of their చెప్పకపోయినను behavior. తప్పక అది జరుగుద్ది. Even if I don't tell, for sure it's going to నేను take place. చెప్పడం వలన అది జరగకుండా మీరు మంచి ఫలము పొందుకునే అవకాశం మీకు దొరుకుతుంది. You have every opportunity to bear good fruits. 39 verse. Verse 39. 39వ వచనము. ఆయనను పిలిచిన పరిసయ్యులు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరుగియుండెను, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. సందేహించాడు, చూసారా? You saw Simon the Pharisee invited Jesus, but he doubted. అతనే భోజనానికి పిలిచాడు. He was the one who called Jesus to his house. వాళ్ళింటికే భోజనానికి పిలవడానికి పిలిచారు. And he invited Jesus to his house. వాళ్ళింట్లోనే ఆయనకి భోజనం పెట్టారు. And he offered to Jesus food in his house. కానీ తర్వాత ఏమన్నాడు? ఇతని ప్రవక్తే అయితే తెలీదా? ఆమె పాపం చేసే ఆమె కదా, ఈయనకు తెలీదా? And look at అతని the- ప్రవక్త అయితే సందేహం. And when the Pharisee invited him, if this man were a prophet, he would know what kind of a woman is touching him. Doubt. See what statement he made. మరి ఇంటికి ఎందుకు పిలిచారు? Why did he invite Jesus to his house? దేనికి పిలిచారు? What was the reason of the invitation? మరి ఎందుకు ఇతని ప్రవక్త అయితే అని ఎందుకు క్వశ్చన్ వచ్చింది? Why was that question came into Simon's mind? ఎందుకు ఆ సందేహం వచ్చింది? సందేహించొద్దు. నేను మరలా చెప్తున్నా, సందేహించొద్దు. Again I say to you, do not doubt, only believe. 44 verse. 44వ వచనము. Verse 44. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. వాళ్ళు మనిషికి చేయలేదు, దేవుడికి చేశారు. They did not do it to a man, they did it to God. వాళ్ళు పట్టుకుంది మనిషిని కాదు, దేవుణ్ణి పట్టుకున్నారు. They hugged, they touched the feet not వాళ్ళ of a man but గుండెల్లో God. ఉన్న బాధ, దుఃఖము అదంతా వాళ్ళు తీర్చుకున్నారు. దానితో ఒక చిన్న మాట పోల్చేస్తున్నారే, చిన్న మాట విసిరేస్తున్నారే. They are outpouring their grief and sorrow by touching their feet, but you on the other hand, with a small word you have caused so much of పలికిన hurt and వాళ్ళు grief. వాళ్ళ బాధని తీర్చగలుగుతారా? Now the people who have spoken rashly, can they erase the grief and sorrow of this ఎవరైతే person who's నెగటివ్ గా crying? మాట్లాడారో వాళ్ళ కన్నీరు తొడవగలుగుతారా? The people who have doubted and spoke negatively, can they wipe the tears? తొడవలేనప్పుడు మాట్లాడే అధికారం వాళ్ళకి లేదు. When you cannot wipe away the tears, you don't have any authority to అదే వాక్యం చెప్తుంది. That's నీ what ఇంటికి the word వస్తే says. నువ్వు నీళ్ళు ఇచ్చావా, కాలు కడిగావా? That's what the word says. When I come to your నువ్వు house, did you give me చేయలేదే. wash my feet? మరి No. నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు? Therefore, how can you speak like that? నెక్స్ట్ వర్స్. 45వ వచనం. Verse 45. నీవు నన్ను ముద్దు పట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంతలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఇప్పుడు చెప్పండి, ఎవరైతే సందేహించకుండా దేవుణ్ణి ముట్టుకొని ముద్దు పెట్టుకొని దేవుణ్ణి గట్టిగా హత్తుకొని వాళ్ళు దుఃఖముతో బాధతో వాళ్ళ గుండెల్లో ఉన్న కన్నీరు కార్చారే, విస్తారంగా ప్రేమించారు కాబట్టి విస్తారమైన పాపాలు వారందరివి క్షమించబడ్డాయి. Amen. To all the people who did not have any doubt and they were pouring out their sorrow, grief, and they were kissing and touching the feet, these people, though the sins are many, their sins have been wiped away. అటువంటి వారికి ఏమన్నారు? సమాధానంగా వెళ్ళు. And to those people, what did the Lord Jesus Christ say? Your sins are forgiven. సందేహించని Your వారికి peace, go in peace. సమాధానమే ఉంటది. To the people who do not doubt, will always have peace in their lives. సమాధానంగా వెళ్ళు. Go in peace. సమాధానంగా వెళ్ళడం చాలా మంచిది. It's very important that you carry peace to your respective places. Not ఆ as the world gives. సమాధానంలో బాధ దుఃఖము ఉండదు. There will not be strings attached like sorrow or grief in my peace. సందేహిస్తే సమాధానం వెళ్ళిపోతుంది. But if you doubt, the peace will depart from you. సమాధానానికి నువ్వెవరో తెలుసు. But the peace knows who you are. సమాధానానికి నీకు కావలసిన నీడ్ తెలుసు. The peace that comes from God knows your need. దాన్ని వదులుకోవద్దు.
Do not let it go away from you because of your doubt. సమాధానాన్ని వదులుకోవద్దు. Don't let the peace of God go away from you. ఎంత మంచి సమాధానం అది, దేవుడి నుండి పొందుకునే సమాధానం. That peace has come from God. ఆ ఆశీర్వాదము, ఆ సమాధానము ఎవరితో వస్తుంది మీ దగ్గరికి? That blessing and that peace, where does it come from? మీరు ఎక్కడ బోధ విని ఆ బోధ ప్రకారం మీ జీవితం మార్చుకుంటున్నారో వారితో పాటే నీ ఇంట్లోకి సమాధానం వస్తుంది. ఇప్పుడు నువ్వు నమ్ముతున్నావు కదా, నువ్వు వెళ్ళేటప్పుడు సమాధానం నీతో వస్తుంది. Now that you have believed, to all the people who have heard and are doers of the word, that blessings will travel with you and peace also will travel with you wherever you go. సందేహిస్తే But if you doubt, కాలు దులిపేసుకోవాలి. you should shake the dust off your feet. సందేహిస్తే కాలు దులుపుకొని వెళ్ళిపోవాలి. If you doubt, you can shake the dust off your feet to the person who is having దేవుడి the doubt. సమాధానం ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వస్తుంది అనుకున్నావా? Do you think the peace of God will come to everybody's house? యోగ్యమైన ఇల్లు అయితే నా సమాధానం అక్కడ నిలిచి ఉంటుంది, అది అయోగ్యమైతే నా సమాధానం నీతో పాటు తిరిగి వస్తుందంటే సమాధానానికి కూడా కాళ్ళు చేతులు ఉంటాయి, మర్చిపోకండి. The Lord said when you're going to somebody's house and when you bless and you have the peace in the house, the peace will be there. Otherwise your peace will return back to you. 48 verse. 48వ వచనము. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. And Jesus said to the woman, your sins are forgiven. తర్వాత అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారు పాపములు క్షమించుచున్న ఇతడు ఎవడని తమలో తాము అనుకొనసాగిరి. నెక్స్ట్. అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానివై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పెను. ఏ సందేహం లేకుండా నువ్వు ఉన్నావనుకో, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, సమాధానంగా నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు. సందేహించకండి, ఏ విషయంలోనూ సందేహించకండి. If you have faith and belief, then your sins would be forgiven and you will go in peace. ఆ సీమోనులాగా ప్రవక్తని దేవుడని వెంటనే నమ్మి వచ్చిన తర్వాత వెంటనే మనసులో ఏమనుకున్నాడు, ఇతను ప్రవక్తే కదా, ఇతనికి తెలీదా అని క్వశ్చన్ వేసుకునే విధమైన ప్రవర్తన మీరు కలిగి ఉండకండి. Simon believed in Jesus, he allowed Jesus, he invited him, but because of his doubt, you should not have the same type of doubt. అంటే ఇతను ప్రవక్తే కదా అని అన్నాడంటే దానికి అర్థం తెలుసా He మీకు? doubted, telling if he were truly a prophet, he should have యేసు recognized. నిజమైన ప్రవక్త కాదు అని అర్థం. That means he's telling Jesus is not a true prophet at all. నువ్వు దేవుడివైతే, నువ్వు ప్రవక్తవైతే ఇతను నిజమైన ప్రవక్త కాడా అంటే డౌట్ పడ్డారు అని If అర్థం. you're truly the son of God, if you're truly a prophet, means he doubted there. మార్క్ 14:3-5. మార్క్ చాప్టర్ 14 వర్సెస్ 3-5. మార్కు సువార్త 14వ అధ్యాయము 3 నుంచి 5 వచనములు. ఆయన బెతేనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనముకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలు విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుట్టి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుట్టి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగో నష్టపరచనేలా, ఈ అత్తరు 3 దేనారముల కంటే ఎక్కువ విలువ కమ్మి బీదలకు ఇయ్యవచ్చునని చెప్పి ఆమెను కూర్చి సనుగుకొనిరి. లెక్కలు చూస్తారు దేవుడి దగ్గరకు వచ్చేసరికి. They will start calculating the monetary things when it comes to God. ఆమె విస్తారమైన ప్రేమతో చేస్తూ ఉంటే అక్కడ ఒకరు లెక్కలు చూశారు, ఒకరు పేదవాళ్ళకు చేయొచ్చు కదా అని అన్నారు. వాళ్ళ అండర్స్టాండింగ్ లో ఉన్నారు. అందరికీ దేవుడు తెలుసు. మరి When that lady was glorifying God, some people were calculating the money and they were criticizing, he should have given to the poor, they should have given to some other cause. 6th verse చూడండి. 6వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు, ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. అంటే ఇప్పుడు మీరు చూడండి, ఎవరైనా అటువంటి ఆటంకపరిచే వాళ్ళు ఉంటే దేవుడే వాళ్ళు మీ దగ్గరికి రానివ్వకుండా చేస్తారు. మీరు నిలకడగా ఉంటే, if you are awake, alert, God will protect you from such type of people. కాబట్టి ప్రతి విషయంలో కూడా నువ్వు జాగ్రత్త పడుతున్నావా, నువ్వు చేయగలుగుతున్నావా, కానీ చేసే వాళ్ళని కూడా ఎందుకు చెడగొడుతున్నారు? Are you able to save God, and why is it you are stopping other person also from being alert? చూడండి 8th verse చూడండి, 8 and 9. 8-9 వచనములు వర్సెస్ 8 and 9. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. ముందుగానే అభిషేకించెను. She has done what she could, has anointed my body for burial ahead of time. మనిషిలాగా చూస్తే ఇలాగే పలుకుతారు, కానీ వాక్యాన్ని గ్రహిస్తే ఇట్లాగా అర్థం చేసుకుంటారు. మీరు ఎలాగ వింటున్నారో,
ఎలాగ రిసీవ్ చేసుకుంటున్నారో దాని మీద కొంచెం దృష్టి పెట్టండి చాలు. How are you receiving is very, very important. లాస్ట్గా చూడండి 2 Kings 4:32. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనం. 2 Kings chapter 4 verse 32. ఎలీషా ఆ ఇంటిజొచ్చి బాలుడు మరణమయ్యుండి తన మంచము మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారి ఇద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచము మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకి ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వారి మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మారులు తుమ్మి కళ్ళు తెరిచెను. అప్పుడు అతడు గెహాజీని పిలిచి ఈ షూనేమీరాలను పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొనమని ఆమెతో చెప్పెను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయెను. అంటే మనిషి ఆలోచనతో ఇదిగో విల్లు నీ కుమారుడు బ్రతికాడు వెంటనే ఎత్తుకో అని అన్నారు. కానీ అక్కడ ఆమె ఏం చేసింది? కృతజ్ఞత చూపించింది. Elisha summoned Gehazi, called the child's mother, he said, and when she came in, Elisha said, here, take your son. In verse 37, she fell at his feet and bowed before him, overwhelmed with gratitude. మనుషులు ఎప్పుడు వాళ్ళ డిజైర్ మీద ఎక్కువ దృష్టి పెడతారు. వాళ్ళ సంతోషం, వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఆస్తి, వాళ్ళ ఆనందము, వాళ్ళ పిల్లలు, వాళ్ళు అలాగే దృష్టి పెట్టారే కానీ ఇక్కడ ఆమె మొత్తం దేవుడి మీద దృష్టి పెట్టింది కాబట్టి కరువు కాలంలో కూడా రక్షింపబడింది. People focus upon their selfish desires and needs and wants related to them only. But here she was focusing only on gratifying God. That's the reason even during the time of famine, there were miracles happening in her life. ప్రవక్తకి దేవుడిని బట్టి కృతజ్ఞతలు చూపించింది అక్కడ ఆమె. She was glorifying God, but she was actually portraying to that అందుకే of వాక్యం prophet. చెప్తుంది నరులు దేవుని చూడలేరు. That's ఏ the reason. నరుడు దేవుని చూడలేరు. No man has seen God. That is the meaning. No man can see God. Let me మనిషి explain. ఆలోచనతో ఉన్నవాళ్ళు మనిషే కనపడుతుంది. If a man is seeing with a human perspective, he cannot see God. మనిషిని చూసేవాళ్ళు మనిషిలాగే కనపడుతుంది. కానీ ఆ కాలంలో యాకోబు రాయిని పెట్టి రాయి సాక్ష్యం అని చెప్పినప్పుడు ఆ రాయికి జీవం రావడం జరుగుతుంది. Now when Jacob put a stone and said, I swear upon this stone, that became life. ఆ రాయే యేసుక్రీస్తు. And that rock was Christ. కాబట్టి మీరు ఎవరిని మీరు చేస్తున్నారా? No. అలా చేయగలుగుతున్నారా? Are you able to do like that, likewise? వాక్యం తెలుసా? Do you know the word of God? లేఖనం ఏం చెప్పిందో తెలుసా? Do you know what the word has to say? కాబట్టి దేవుడికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. Give importance to God alone. అప్పుడు ఆయన నీ పని చేస్తారు. Then God will do your work. నీ పనే నువ్వు చేసుకుంటూ వెళ్ళాలనంటే ఆయన ఎప్పుడు చూడలేరు. But when you want to do your work, your selfish desires, He will not focus on you. ప్రార్థన చేసుకుందాం. Let us pray.